సో వెల్కమ్ టు ద థర్డ్ డే అండి. సో ఈరోజు సుమన్ ఎలేటి అని మన వన్ ఆఫ్ ద సిహెచ్డిసి ఫౌండర్ మెంబర్. సో తను త్రిబుల్ ఐటీ హైదరాబాద్ లో చదువుకునేటప్పటి నుంచి కూడా ఈ జీవన్ విద్యతో చాలా యాక్టివ్ గా ఉండడం, ఈ జీవన్ విద్య వర్క్ షాప్స్ ని కండక్ట్ చేస్తున్న టీమ్ కి బాగా హెల్ప్ చేస్తూ రకరకాల యాక్టివిటీస్ చేయడం, ఇలాంటి ఈ జీవన్ విద్యతో దాదాపు ఒక మోర్ దెన్ అరౌండ్ 15 years నుంచి తనకి ఆ నాలెడ్జ్ తో కనెక్షన్ ఉంది. తను ఇప్పుడు యుఎస్ లో ఉంటున్నారు. వన్ ఆఫ్ ద ఈ సిహెచ్డిసి మేమందరం కలిసి స్టార్ట్ చేసే వన్ ఆఫ్ ద ఫౌండర్ మెంబర్. సో ఈ రోజు వర్క్ షాప్ ఈ రోజు రేపు సుమన్ గారు తీసుకుంటారు. సో సుమన్ గారు. థ్యాంక్స్. అందరికీ నా ఆడియో ఓకేనండి, క్లియర్ గానే ఉందా? Yes, sir. ఓకే. సో ఐ థింక్ ఇంకా చాలా మంది మన ఫ్రెండ్స్ జాయిన్ అవ్వాలి, బట్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈలోపు మిగతా వాళ్ళు జాయిన్ అవుతారు. సో యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ జీవన్ విద్య వర్క్ షాప్ లో మనము ఈ వర్క్ షాప్ 6-7 days వర్క్ షాప్ చేస్తున్నాము. అందులో మీరు ఫస్ట్ 2 days మనకి సుందర్ రాజన్ గారు మీకు ఇంట్రడ్యూస్ చేశారు. అసలు ఈ వర్క్ షాప్ ఏంటి, దీని పర్పస్ ఏంటి, ఆ తర్వాత మనకి రైట్ అండర్స్టాండింగ్ అంటే ఏంటి, దాని అవసరం ఏంటి, అసలు మనం ఎందుకు ఈ వర్క్ షాప్ అటెండ్ అవుతున్నాం, ఈ రైట్ అండర్స్టాండింగ్ అనేది వస్తే మనకి ఎటువంటి బెనిఫిట్ ఉంటుంది మన లైఫ్ లో. మీ వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది, లో అప్ అవుతుంది ఒకసారి. అవునా? సుమన్ సార్ వాయిస్ డిస్టర్బెన్స్ ఉందండి. ఓకే, ఇంకొంచెం గట్టిగా మాట్లాడడానికి ట్రై చేస్తాను. బ్యాక్గ్రౌండ్ లో కొంచెం నాయిస్ ఉంది, బట్ ఇప్పుడు పర్వాలేదండి, బానే ఉందా? ఓకే అండి. ఓకే నైస్. థ్యాంక్స్. ఇలా ఏమైనా ఇబ్బంది వస్తే చెప్తూ ఉండండి. బట్ సో ఈ వర్క్ షాప్ ఏంటి అనేది మనం ఫస్ట్ 2 days లో చూసాము. అలానే మనం అసలు ఒక హ్యూమన్ బీయింగ్ అంటే ఏంటి, హ్యూమన్ బీయింగ్ యొక్క ఆస్పిరేషన్స్ ఏంటి, గోల్స్ ఏంటి, మనందరం యాజ్ హ్యూమన్ బీయింగ్స్ దేనికోసం ప్రయత్నిస్తాం మన లైఫ్ లో, మన జీవితంలో అనేది మనం దాని గురించి చూసాం. సుందర్ రాజన్ గారు మీకు ప్రెజెంట్ చేశారు. సో అండ్ అదే క్రమంలో లైక్ ప్రాస్పెరిటీ అంటే ఏంటి, హ్యాపీనెస్ అంటే ఏంటి, లైక్ మనకి ఎంత డబ్బు ఉంటే ప్రాస్పెరిటీ అనే ఫీలింగ్ వస్తుంది, ఆర్ అసలు హ్యాపీనెస్ అంటే ఏంటి, అన్హ్యాపీనెస్ అంటే ఏంటి, మనకి ఫిజికల్ ఫెసిలిటీస్ ఎంత అవసరం, రిలేషన్షిప్స్ అవసరం, రైట్ అండర్స్టాండింగ్ అవసరం, ఈ మూడిట్లో ఏది ఎక్కువ ఇంపార్టెంట్, ఆర్ ఏది తక్కువ ఇంపార్టెంటా, లేదా అన్ని సమానంగా ఇంపార్టెంటా, ఇట్లా ఇవన్నిటి గురించి మీకు చర్చ జరిగి ఉంటుంది. సో ఐ హోప్ మీరందరూ దాన్ని ఫాలో అయ్యారని ఆశిస్తున్నాను. సో ఇప్పుడు ఇవాల్టి సెషన్ మనకి మానవ సంబంధాల గురించి ఫోకస్. అయితే అసలు ఈ క్రమం ఏంటి, ఆర్డర్ ఏంటి, మనం ఏ ఆర్డర్ లో వెళ్తున్నాము, ఎందుకు ఇప్పుడు మానవ సంబంధాల గురించి డిస్కస్ చేస్తున్నాం అనేది కూడా ఒకసారి మనం అర్థం చేసుకుంటాం. దట్స్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. సో మీరు వర్క్ షాప్ లో మనం చూస్తే మనం లైక్ హ్యాపీనెస్, లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ లాగా అడుగుతాను, మీరు ఆన్సర్ టైప్ చేయండి. సో దట్ ఐ నో లైక్ మీరు ఎంత ఫాలో అయ్యారు ఈ వర్క్ షాప్ లో, ఆర్ నాకు కూడా కొంచెం ఐడియా వస్తుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, మనిషి యొక్క బేసిక్ ఆస్పిరేషన్ అంటే మనం చేసే ప్రతి పని దేన్ని కోరుకుని చేస్తూ ఉంటాం. What is the basic aspiration of a human being? సో మీరు చాట్ విండోలో టైప్ చేస్తున్నారు, చూస్తాను. ఓకే, ఆనందం, హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ. ఆనందం, హ్యాపీనెస్, అల్టిమేట్ హ్యాపీనెస్, ప్రాస్పెరిటీ. ఓకే, నైస్. సో బేసిక్ ఆస్పిరేషన్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ అనేది హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ అని అన్నారు.
అండ్ దీని కంటిన్యూటీ కూడా అవసరం, అంతే కదా. ఒక క్షణము, ఒక గంట సేపు హ్యాపీనెస్ లేదా అప్పుడప్పుడు వచ్చిపోవడము ఇలాంటివి మనకి సరిపోదు కదా. మనకి కంటిన్యూస్ గా కావాలి హ్యాపీనెస్ అనేది, ఎల్లప్పుడూ సంతోషంగా అండ్ సమృద్ధి భావంతో ఉంటే దట్స్ వాట్ మనందరికీ కావాలి. అంతకన్నా మించి కావాల్సింది ఇంకేమన్నా ఉంటుందా? కంటిన్యూస్ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ, ఇది బేసిక్ ఆస్పిరేషన్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, రైట్. ఇది అండ్ కంటిన్యూటీ ఆఫ్ ఇట్. అండ్ హ్యాపీనెస్ అంటే ఏంటి, ప్రాస్పెరిటీ అంటే ఏంటి, ఇవన్నీ మీరు చూసారు. సో నేను మళ్ళీ దాన్ని డీటెయిల్ లోకి వెళ్ళకుండా జస్ట్ అసలు హై లెవెల్ సమ్మరీ లాగా. సో నెక్స్ట్, ఇప్పుడు ఈ హ్యాపీనెస్ అనేది, ప్రాస్పెరిటీ అనేది ఒక మనిషి అచీవ్ చేయాలంటే, అంటే మనిషిగా మనం మన మన ఆస్పిరేషన్ అచీవ్ చేయాలంటే, అంటే మనకి చాలా చాలా కోరికలు ఉంటాయి. ఒక జాబ్ కావాలి, చదువు కావాలి, సర్టిఫికేట్ కావాలి, లేదా నాకు డబ్బు కావాలి, లేదా నాకు ఒక పార్ట్నర్ కావాలి, ఒక ఫ్రెండ్ కావాలి, ఒక మంచి చిల్డ్రన్ కావాలి, ఇట్లా రకరకాల కోరికలు ఉంటాయి. ఇవన్నీ దేనికి అని వెతుక్కుంటూ వెళ్తే, ఓకే నాకు డబ్బు కోసం కావాలి, నాకు జాబ్, డబ్బు ఎందుకు, మళ్ళీ సంతోషం, లగ్జరీస్ కోసం, లగ్జరీస్ నాకేమొస్తుంది, నేను సంతోషం. సో అట్లా ఏంటి, ప్రతిదీ దేనికి వెతుక్కుంటూ వెళ్తే చివరికి వచ్చేది హ్యాపీనెస్ కోసమే. ఏది చేసినా మనం పొద్దున్న లేసినప్పటి నుంచి పడుకునేదాకా చేసే ప్రతి పని హ్యాపీనెస్ కోసమే చేస్తున్నాం అనేది మనకి అబ్జర్వేషన్ వస్తుంది. సో హ్యాపీనెస్ అనేది మన ఫండమెంటల్ గోల్. దాన్ని అచీవ్ చేయడానికి రకరకాలు చేస్తుంటాం, తింటూ ఉంటాం, టీవీ చూస్తుంటాం, ఎంటర్టైన్ చేస్తాం, మన సెల్ఫ్ ని లేదా ఇంకొకరితో మాట్లాడతాం, కొన్ని సంబంధాలను నిర్వహిస్తాం, రకరకాల పనులు చేస్తుంటాం ఈ సంతోషాన్ని అచీవ్ చేయడానికి, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ అది. సో హౌ డు వి అచీవ్ దిస్ స్టేట్ ఆఫ్ కంటిన్యూస్ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ? సో దీన్ని ప్రోగ్రామ్ అన్నారు. సో ఈ ప్రోగ్రామ్ అనేది ఏంటి, మీరు చాట్ విండోలో ఆన్సర్ ఇవ్వగలరా? అంటే ఈ ఈ బేసిక్ ఆస్పిరేషన్ ఏదైతే ఉందో, కంటిన్యూస్ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ అనేది, దీన్ని అచీవ్ చేయాలి అంటే ప్రతి మనిషి ఏం చేయాలి? హౌ కెన్ వన్ అచీవ్ దిస్, ఆర్ ఏం కావాలి? ఓకే, విద్య కావాలి, రైట్ అండర్స్టాండింగ్ కావాలి, సరైన అవగాహన కావాలి, ఎఫర్ట్స్ కావాలి, గుడ్ రిలేషన్షిప్స్ కావాలి, రైట్ అండర్స్టాండింగ్ కావాలి, రైట్ అండర్స్టాండింగ్, ప్లానింగ్, ఓకే, రైట్ అండర్స్టాండింగ్, రిలేషన్షిప్స్, ఫిజికల్ ఫెసిలిటీస్, వెరీ నైస్, గుడ్ రిలేషన్షిప్స్, ఓకే, రైట్ అండర్స్టాండింగ్, ఓకే, ఫిజికల్ ఫెసిలిటీస్, ఓకే. సో రైట్ అండర్స్టాండింగ్, ఫిజికల్ ఫెసిలిటీస్ అండ్ రిలేషన్షిప్స్ ఇవన్నీ కావాలి అనేది అన్ని సమ్మరీగా ఇవన్నీ చెప్తున్నారు. ఓకే, సో మనకి రైట్ అండర్స్టాండింగ్ కావాలి. ఓకే, ఇప్పుడు వెరీ నైస్. సో రైట్ అండర్స్టాండింగ్ కావాలి, కూడా రాస్తాను. సో రైట్ రిలేషన్షిప్స్ కావాలి అండ్ ఫిజికల్ ఫెసిలిటీస్ కావాలి. ఓకే, ఈ మూడు కావాలని మీరు చెప్తున్నారు. సార్ మీ వాయిస్ చాలా లోగా ఉంది సార్. ఇప్పుడు కొంచెం దగ్గరగానే పెట్టి మాట్లాడుతున్నానండి. నాకు కొంచెం అంటే అందరికీ అలానే ఉందా? మీరు కొంచెం ఏమైనా వాల్యూమ్ పెంచుకోగలరా? బాగానే ఉందండి. సరిగా. ఓకే, ఓకే. సో మీరు కొంచెం వాల్యూమ్ పెంచుకోవడానికి ట్రై చేయండి మేడం. బాగానే ఉంది. ఓకే, ఓకే, ఆల్ రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ నేను అడిగేది ఏంటంటే, ఈ రైట్ అండర్స్టాండింగ్, రైట్ రిలేషన్షిప్స్, ఫిజికల్ ఫెసిలిటీస్ ఇవన్నీ చెప్పాం కదా. ఈ రైట్ అండర్స్టాండింగ్ అంటే ఏంటి అసలు? దేని గురించి మనకి రైట్ అండర్స్టాండింగ్ కావాలి? రైట్ అండర్స్టాండింగ్ అంటే ఒకటి సరిగ్గా అర్థం అవడం కదా. దేని గురించి నేను అర్థం చేసుకోవాలి నేను హ్యాపీగా ఉండాలంటే? రైట్ అండర్స్టాండింగ్ అబౌట్ వాట్? సెల్ఫ్, ప్రతి విషయంలో. ఓకే, ఇంకా మీరందరు చాట్ విండోలో మీ ఆన్సర్స్ టైప్ చేస్తారా అండి? దేని గురించి నాకు రైట్ అండర్స్టాండింగ్ అవసరం నేను హ్యాపీనెస్ ని అచీవ్ చేయాలంటే?
ఓకే, నీడ్స్ ఆఫ్ సెల్ఫ్ అండ్ ఫిజికల్ ఫెసిలిటీస్, ఓకే, గురించి నాకు రైట్ అండర్స్టాండింగ్ కావాలి. ఇంకా దేని గురించి? అబౌట్ రిలేషన్షిప్, సెల్ఫ్, ప్రాస్పెరిటీ, ఓకే. ఇంకా ఇంకా చెప్తారా అండి? దేని గురించి నాకు రైట్ అండర్స్టాండింగ్ కావాలి? నేను సంతోషంగా ఎల్లప్పుడూ సమృద్ధి భావనతోటి ఉండాలి అంటే దేని గురించి నాకు రైట్ అండర్స్టాండింగ్ కావాలి? సో లావణ్య గారు, మీరు క్వశ్చన్ అడిగారు, కానీ ప్రస్తుతానికి ఇది క్వశ్చన్ ఇప్పుడు ఫ్లోలో సెట్, ఐ మీన్ మీరు క్వశ్చన్ ని పార్క్ చేయండి, విల్ టేక్ ఇట్ అప్. ఓకే, ఇన్ ద మీన్ టైమ్ మిగతా వాళ్ళందరూ కెన్ యూ ప్లీజ్ రెస్పాండ్, లైక్ రైట్ అండర్స్టాండింగ్ దేని గురించి కావాలి మనకి? వాట్ వి థింక్ అండ్ వాట్ వీఆర్ డూయింగ్ అబౌట్ అవర్ వాంట్స్. ఓకే ఓకే, మీ ముందు ఒక ప్రస్తావన ఉంచుతాను, దీని గురించి ఆలోచించండి. రైట్ అండర్స్టాండింగ్ అనేది, ఇప్పుడు నేను లైఫ్ ని జీవిస్తున్నాను, నాకు రైట్ అండర్స్టాండింగ్ కావాలి. రైట్, నేను ఎక్కడెక్కడ జీవిస్తున్నానో ఆ ప్రతి విషయం గురించి నాకు రైట్ అండర్స్టాండింగ్ కావాలి. రైట్, ఎవరికి కావాలి? నాకు కావాలి. సో ఫస్ట్ నేను ఎక్కడెక్కడ జీవిస్తానండి? ఫస్ట్ నాలో నేను జీవిస్తాను, అంటే విత్ మై సెల్ఫ్. అది నా ఆలోచనలు అవ్వచ్చు, నా కోరికలు అవ్వచ్చు, నా ఆస్వాదనలు అవ్వచ్చు, నా ఫిలాసఫీ అవ్వచ్చు, నా వరల్డ్ వ్యూ అవ్వచ్చు. ఇదంతా నాలో నేను జీవించడం, అంతే కదా. ఎవరితోనూ మాట్లాడినప్పుడు, ఏమి పని చేయనప్పుడు, నేను ఎప్పుడైతే యూనో ఒక చోట కూర్చుని ఉన్నానో, సో ఎవరితో జీవిస్తున్నా? నేను నాతో నేను జీవిస్తున్నాను. ఆ నాతో నేను జీవిస్తున్నప్పుడు నాలో జరిగేది ఏదైతే ఉందో దాని గురించి నాకు అండర్స్టాండింగ్ అవసరమా లేదా? ఫస్ట్ ఓకే, అబౌట్ మై సెల్ఫ్. ఫస్ట్ రైట్ అండర్స్టాండింగ్ అబౌట్ మై సెల్ఫ్. సెకండ్, రైట్ అండర్స్టాండింగ్ అబౌట్ మై బాడీ. థర్డ్, రైట్ అండర్స్టాండింగ్ అబౌట్ మై రిలేషన్షిప్స్. Then right understanding about society, and then right understanding about nature. ఇంకా ఫైనల్లీ ఇంకా మిగిలింది ఏమైంది? అస్తిత్వం, అంటే ఎగ్జిస్టెన్స్. సో రైట్ అండర్స్టాండింగ్ అబౌట్ ఎగ్జిస్టెన్స్ అంటే నాకు రైట్ అండర్స్టాండింగ్ అనేది అన్నిటి గురించి కావాలి, ఎందుకంటే నేను ఈ అన్ని డైమెన్షన్స్ లో జీవిస్తున్నాను నా లైఫ్. దీస్ ఆర్ అవర్ డైమెన్షన్స్ ఆఫ్ లైఫ్. సో వేరియస్ డైమెన్షన్స్ ఆఫ్ లైఫ్ లో నేను జీవిస్తున్నాను, అంటే నాలో నేను జీవిస్తున్నాను. నాకు కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఎవరైనా మాట్లాడినప్పుడు నేను దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలనేది నేను ఆలోచిస్తూ ఉంటాను. నేను ఏం చేస్తే నా లైఫ్ హ్యాపీగా ఉంటుందో ఆలోచిస్తూ ఉంటాను. ఏం సాధించాలి, ఎలా సాధించాలి, ఎంత డబ్బు సాధించాలి, ఏం కట్టాలి, ఆర్ నా పిల్లలకి ఏం చేయాలి, నా ఫ్యామిలీకి ఏం చేయాలి, ఇట్లా ఇవన్నీ నాలో కంటిన్యూస్ గా నడుస్తుంటాయి కదా. సో దట్ ఈస్ మీ, అది నా మై సెల్ఫ్. అది సో అండ్ దెన్ మీకు బాడీ, సెల్ఫ్ అండ్ బాడీ గురించి డిఫరెన్స్ కూడా మెన్షన్ చేస్తుంటారు. నేను నా సెల్ఫ్ వేరు, నా బాడీ వేరు. సో నా బాడీతో నేను సహజీవనం చేస్తాను కాబట్టి, ఐఎమ్ కో ఎగ్జిస్టింగ్ విత్ మై బాడీ కాబట్టి, ఐ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ మీ అండ్ మై రిలేషన్షిప్ విత్ మై బాడీ. అప్పుడే నేను దాన్ని ఎలా టేక్ కేర్ చేయగలను, దాని అవసరాలు ఏంటి, దాని పోషణ ఏంటి, దాని సంరక్షణ ఏంటి, సదుపయోగం ఏంటి, ఇవన్నీ చూడగలను. సో నా బాడీ గురించి నేను అర్థం చేసుకోగలగాలి, సరైన అండర్స్టాండింగ్ ఇవ్వాలి నాకు నా బాడీకి ఉన్న రిలేషన్షిప్ గురించి. దెన్ రిలేషన్షిప్స్ అంటే ఫ్యామిలీ రిలేషన్షిప్స్, అన్ని రిలేషన్షిప్స్, ఇది ఫ్యామిలీ రిలేషన్షిప్స్ మనం మాట్లాడేది. అంటే మనిషికి మధ్య ఉన్న సంబంధం గురించి నాకు అర్థం అవ్వాలి. ఎందుకు అర్థం అవ్వాలి? ఎందుకంటే నేను పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునేదాకా బోల్డ్ అనే సంబంధాల్లో నేను జీవిస్తాను. వైఫ్ తో జీవించవచ్చు, పేరెంట్స్ తో జీవించవచ్చు, బ్రదర్స్ సిస్టర్స్ తో జీవించవచ్చు, అండ్ పిల్లలతో జీవించవచ్చు. బయటికి వెళ్తే ఒక ఆటో వాళ్ళతో జీవించవచ్చు, బస్ డ్రైవర్ తో జీవించవచ్చు, ఆఫీస్కి వెళ్తే కొలీగ్స్ తో జీవిస్తాను, అలాగే ఇంకెక్కడికో షాపులకి వెళ్తే షాప్ కీపర్స్ తో, వీళ్ళందరితో నా లైఫ్ అంతా ముడిపడి ఉంది కదా. ఇంటరాక్షన్ కంటిన్యూస్ గా జరుగుతుంది కదా. సో నా రిలేషన్షిప్స్ గురించి నేను అర్థం చేసుకోవాలి. రైట్, దెన్ సమాజం అంటే సొసైటీ, నేను ఒక సొసైటీలో భాగంగా జీవిస్తున్నాను, దాన్ని అర్థం చేసుకోవాలి. అంటే నా రోల్ ఏంటి ఈ సమాజంలో, నేను ఎలా కాంట్రిబ్యూట్ చేయగలను, నేను ఎలాంటి వాల్యూ యాడ్ చేయగలను ఈ సమాజానికి, ఏం జరుగుతుంది అసలు సమాజంలో, ఏం అవసరం సమాజానికి, ఇదంతా అండర్స్టాండింగ్ అబౌట్ సొసైటీ. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి జీవిస్తున్నప్పుడు దాని గురించి నాకు అండర్స్టాండింగ్ ఉండడం అనేది సొసైటీ. దానికి మించింది ఏంటి నెక్స్ట్ది? ప్రకృతి. సో ప్రకృతితో కంటిన్యూస్ గా మనకి సంబంధం ఉంటుంది.
రైట్? పొద్దున్న నుంచి అంటే మనం వాడే రకరకాల వస్తువులన్నీ ప్రకృతి నుంచి మనం తీసుకుంటూ ఉంటాం, వాటిల్లో యూజ్ చేసి వాడుతూ ఉంటాం. అండ్ సో ప్రకృతి మీద మన డిపెండెన్స్ చాలా హై. కంటిన్యూస్ గా మనం ప్రకృతిని యూటిలైజ్ చేస్తూ ఉంటాం. సో ప్రకృతికి నాకు ఉన్న సంబంధం ఏంటి అనేది నేను ఒకటి అర్థం చేసుకోవాలి కదా, ఎందుకంటే నేను ప్రకృతిలో భాగంగా జీవిస్తున్నాను, నా శరీరం కూడా ప్రకృతిలో భాగమే, రైట్? సో ప్రకృతిని అర్థం చేసుకోవాలి. దెన్ ఎగ్జిస్టెన్స్ అంటే ఇంకా అసలు ఎవ్రీథింగ్ అన్నిటినీ కలిపితే వచ్చేది ఎగ్జిస్టెన్స్, అంటే ఎవ్రీథింగ్ దట్ ఎగ్జిస్ట్, అస్తిత్వం. ఎగ్జిస్టెన్స్ ని కూడా అర్థం చేసుకోవాలి. సో నాకు ఇన్ని డైమెన్షన్స్ అర్థం అవ్వాలి. రైట్ అండర్స్టాండింగ్ అబౌట్ సో మెనీ థింగ్స్ నాకు అవసరం. నేను ఎందుకు అవసరం? నాకు రైట్ అండర్స్టాండింగ్ లేదనుకోండి, రిలేషన్షిప్స్ లో ఎలా ఉండాలో నాకు తెలియదు. సో పొద్దున్న నుంచి పడుకునేదాకా నేను మనుషుల్ని ఎలా డామినేట్ చేయాలో ట్రై చేస్తున్నాను. కెన్ ఐ బి హ్యాపీ? నేను హ్యాపీగా ఉంటానా? కంటిన్యూస్ గా ఇప్పుడు నేను ఎలాగా నా టీమ్ లో నేను డామినేట్ చేయాలి, నేనే గ్రేట్ అని ప్రూవ్ చేసుకోవాలి, పక్కన వాళ్ళు ఎందుకు పనికిరారు అనేది నేను ప్రూవ్ చేయాలి. ఇఫ్ దిస్ ఇస్ మై అండర్స్టాండింగ్ ఆఫ్ రిలేషన్షిప్స్, కెన్ ఐ ఎవర్ బి హ్యాపీ? నేనే హ్యాపీ కాదు, నా చుట్టుపక్కల వాళ్ళు హ్యాపీగా ఉండరు, నేను హ్యాపీగా ఉండను కదా. సో రిలేషన్షిప్స్ గురించి అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్. అలానే నా శరీరం గురించి నాకు అండర్స్టాండింగ్ లేదనుకోండి, ఏమవుతుంది? దాన్ని ఎలాగ హెల్తీగా ఉంచుకోవాలో తెలియదు, దానికి ఇష్టం వచ్చింది ఫీడ్ చేస్తూ ఉంటాను, దాన్ని ఇష్టం వచ్చినట్టు స్ట్రెచ్ చేస్తూ ఉంటాను, దాని లిమిట్స్ ని దాటి వాడుతూ ఉంటాను. సో ఏమవుతుంది? దాని ఇంపాక్ట్ దాని మీద పడుతుంటుంది, హెల్త్ స్పాయిల్ అవుతుంది, రకరకాల సెల్ఫ్ గురించి అసలు మిగతా డైమెన్షన్స్ అన్నిటిని అర్థం చేసుకునేది ఎవరు? సెల్ఫే. ఫస్ట్ సెల్ఫ్ గురించి అర్థమైతే ఈ మిగతావన్నిటిని అర్థం చేసుకునేది సెల్ఫ్, రైట్? సో నా సెల్ఫ్ గురించి నేను అర్థం చేసుకోవాలి. నా సెల్ఫ్ లో ఏం జరుగుతుంది, ఇవంతా ఎక్కడి నుంచి వచ్చింది, నా ఫిలాసఫీ నేను ఏదైతే బిల్డ్ చేసుకున్నానో ఇది ఎలా బిల్డ్ చేసుకున్నాను ఇన్ని సంవత్సరాలుగా, ఇది కరెక్టేనా? నేను బిల్డ్ చేసుకున్న అజంప్షన్స్, నా ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఇలా ఆలోచిస్తున్నాను, ఈ విధానం కరెక్టేనా? ఇదంతా నాకు క్లారిటీ ఉండాలి. సో నాకు రైట్ అండర్స్టాండింగ్ అబౌట్ మై సెల్ఫ్. సో అలానే ఇవన్నీ వేరియస్ డైమెన్షన్స్ ఆఫ్ లైఫ్. ఇవన్నిటి గురించి నాకు రైట్ అండర్స్టాండింగ్ ఉంటే నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఐ కెన్ బీ పీస్ విత్ మై సెల్ఫ్. అంటే నాలో ఒక ప్రశాంతత, ఒక స్టేట్ ఆఫ్ హార్మనీ ఉంటుంది. ఆ స్టేట్ ఆఫ్ హార్మనీనే మనం హ్యాపీనెస్ అని అంటాం. సో నాకు రైట్ అండర్స్టాండింగ్ ఇవన్నిటి గురించి కావాలి. సో ఆ క్రమంలో మీరు లాస్ట్ 2 days లో మై సెల్ఫ్ అండ్ మై బాడీ గురించి రైట్ అండర్స్టాండింగ్ ఏంటి అనేది మీరు చూసారు. సో నేను నా సెల్ఫ్ వేరు, నా బాడీ వేరు, ఈ రెండింటి అవసరాలు వేరు, రైట్? సెల్ఫ్ యొక్క అవసరాలు కంటిన్యూస్ గా ఉంటాయి, బాడీ యొక్క అవసరాలు ఫిజికల్ ఫెసిలిటీస్ తో సెల్ఫ్ యొక్క అవసరాలు ఫుల్ఫిల్ చేయాలి. అలానే సెల్ఫ్ ఫుల్ఫిల్ చేసే వాటితో బాడీ యొక్క అవసరాలు ఫుల్ఫిల్ చేయలేము. సో ఇలాంటివన్నీ మీరు ఆ అండర్స్టాండింగ్ మీ ముందు ప్రపోజల్స్ రూపంలో ఉంచారు లాస్ట్ 2 days. ఇప్పుడు మనం నెక్స్ట్ సెక్షన్ కి వెళ్తున్నాం, అంటే ఈ రిలేషన్షిప్స్, మానవ సంబంధాలు అనేది అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. అగైన్ ఎందుకు చేస్తున్నాము? బికాస్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద డైమెన్షన్స్ ఐ లివ్ ఇన్ డే ఇన్ అండ్ డే అవుట్, అండ్ ఐ ఇంటరాక్ట్ విత్ ఎంతో మందితో నేను ఇంటరాక్ట్ చేస్తున్నాను, గోల్డెన్ రిలేషన్షిప్స్ తో నేను జీవిస్తున్నాను. నాకు ఆ రిలేషన్షిప్ అసలు అంటే రిలేషన్షిప్ లో ఏముంటుంది, రిలేషన్షిప్స్ నేను ఎలా ఫుల్ఫిల్ చేస్తే కంఫర్టబుల్ గా ఉంటాయి అనేది అర్థం చేసుకుంటే ఐ కెన్ లివ్. నాకు రిలేషన్షిప్స్ హార్మోనియస్ గా ఉంటాయి కాబట్టి నా సంతోషానికి ఇవి తోడ్పడతాయి కాబట్టి అందుకని నేను అర్థం చేసుకుంటాను. సో ఇది క్రమం. సో ఇది నెక్స్ట్ డేస్ లో కూడా మనం అర్థం చేసుకునే సీక్వెన్స్ మై సెల్ఫ్, మై బాడీ, రిలేషన్షిప్, సొసైటీ, అన్నిటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఓకే, సో ఇప్పుడు రిలేషన్షిప్స్ అంటే ఏంటి అన్నదాన్ని తెలుగు. హ్యూమన్ రిలేషన్షిప్స్. సో హ్యూమన్ రిలేషన్షిప్ అంటే ఏంటి అనేది, సో హ్యూమన్ రిలేషన్షిప్స్ లో దేర్ ఆర్ relationship is between oneself and the other self. Self ki మధ్యలో రిలేషన్షిప్.
అండ్ రిలేషన్షిప్ లో రకరకాల ఫీలింగ్స్ ఉంటాయి కదా. ఏమేం ఫీలింగ్స్ ఉంటాయి మీరు కొంచెం మీకు తెలిసిన ఫీలింగ్స్ కొంచెం చెప్తారా చాట్ విండోలో? రిలేషన్షిప్ లో ఎటువంటి ఫీలింగ్స్ తెలుసు మనకి? ఏమేం ఫీలింగ్స్ ఉంటాయి రిలేషన్షిప్ లో? లవ్, ఓకే, లవ్, father, sister. లవ్ అండ్ అఫెక్షన్. ఓకే, చాట్ విండోలో టైప్ చేయండి సార్, ఎందుకంటే చాలా మంది ఉన్నారు కదా. ఎమోషన్, లవ్, యాంగ్రీ, లవ్, రెస్పాన్సిబిలిటీ, హేట్, యాంగ్రీ, ఎమోషన్స్, హ్యాపీ, యాంగ్రీ, లవ్, యాంగ్రీ, sad, happiness, love, mercy, emotions, attraction. Okay, attraction, sadness, responsibility, different emotions. Okay, సో రకరకాల ఫీలింగ్స్ ఉంటాయి. అయితే మనకి ఇవన్నిటి ఫీలింగ్స్ గురించి ఆల్రెడీ ఒక ఒపీనియన్ కానీ ఒక నోషన్ కానీ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఈ నెక్స్ట్ 2 సెషన్స్ లో రిక్వెస్ట్ ఏంటి అంటే ఇవన్నీ రకరకాల ఫీలింగ్స్ అండి మనకి రిలేషన్షిప్స్ లో ఉండేవి. సో మీరు చెప్పిందంతా అబ్సల్యూట్లీ రైట్. మనం కాకపోతే వీటిని ఒక ఆర్గనైజ్డ్ వేలో దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఏమేమి రిలేషన్షిప్ ఫీలింగ్స్ ఉంటాయి అనేది లెట్స్ ట్రై టు సీ ఇన్ అన్ ఆర్గనైజ్డ్ మేనర్ వన్ బై వన్. ఓకే, సో ఇక్కడ ప్రస్తావన ఏంటి అంటే మనిషికి మధ్యలో ఫీలింగ్స్ ఉంటాయి కదా. సో మనకి ఆల్రెడీ ఫీలింగ్స్ గురించి రకరకాల ఒపీనియన్స్ ఉంటాయి. సో కొంచెం ఆ డెఫినేషన్ పక్కన పెట్టి ఇక్కడ చెప్పే డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అనేది ప్రపోజల్. సో ప్లీజ్ థింక్ ఫ్రమ్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో రకరకాల ఫీలింగ్స్ ఉంటాయి. సో ఫీలింగ్స్ లైక్ ట్రస్ట్, రెస్పెక్ట్, affection, care, guidance, gratitude, reverence, glory, love. సో ఇట్లా ఒక ప్రపోజల్ ఏంటంటే 9 ఫీలింగ్స్ రిలేషన్షిప్ లో ఉంటాయి అనేది వీటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి అసలు ఫీలింగ్స్, ఇవి ఎందుకు ఉంటాయి మనలో అనేది లెట్స్ ట్రై టు అండర్స్టాండ్. సో ట్రస్ట్, రెస్పెక్ట్ అనేది ఇవాళ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ట్రస్ట్ ఏంటి, రెస్పెక్ట్ ఏంటి, మనుషుల మధ్య రిలేషన్షిప్స్ లో ఏంటి ఫీలింగ్స్ అనేది లెట్స్ ట్రై టు అండర్స్టాండ్. సో మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతానండి, వీటికి ఆన్సర్స్ మీరు టైప్ చేయండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, I want to be happy all the time. ఆన్సర్ చెప్తారు మీరు? ఎస్. నేను ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. దీనికి సమాధానం ఆన్సర్ చెప్పండి. ఎస్. ఓకే, అందరికీ ఆన్సర్ చేస్తేనా? ఓకే, ఫైన్. సెకండ్ క్వశ్చన్, the other want to be happy all the time. The other wants to be happy all the time. ఎదుటి మనిషి కూడా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ఎస్. నో అన్నారు, బట్ అందరూ pretty much ఎస్ అంటున్నారు. థర్డ్ క్వశ్చన్, I want the
other to be happy. కుదిరితే ఎదుటి మనిషి సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళకి ఎలా ఉంటారో మనకు తెలియదు, కానీ కుదిరితే వాళ్ళు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, ఎస్, ఓకే. ఫోర్త్ క్వశ్చన్. The other wants me to be happy. The other wants me to be happy. ఎదుటి మనిషి నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎదుటి మనిషి నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు ఎల్లప్పుడు. Not sure. Sometimes yes, sometimes no. Chance, yes, yes, yes. Maybe or may not be. Maybe, may not be. చెప్పలేము. Not sure. Maybe. Yeah. Maybe, may not be. ఇంకా ఆన్సర్లు ఇచ్చారంటే ఎవరైనా? ఎదుటి మనిషి నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. The other person wants me to be happy. సో కొంతమంది ఎస్ అన్నారు, చాలా మేబీ అన్నారు, నాట్ షూర్ అన్నారు. మేబీ, మే నాట్ బి. ఓకే, సో ఓకే, ఈ 4 క్వశ్చన్స్ గురించి మీరు ఆన్సర్స్ ఇచ్చారు. నేను ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటాను అనేది ఎస్ అన్నారు, 100% గా ఎస్ అన్నారు. ద అదర్ వాంట్స్ టు బి హ్యాపీ అంటే తన సంతోషం, ఎదుటి మనిషి ఎప్పుడు తను సంతోషంగా ఉండాలని కోరుకుంటారు, ఎస్ అన్నారు. ఐ వాంట్ ద అదర్ టు బి హ్యాపీ అంటే కుదిరితే ఎదుటి మనిషి సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అన్నారు, ఎస్ అన్నారు. బట్ ఎదుటి మనిషి నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటారా అన్నదానికి ఎస్ అన్నారు కొంతమంది, చాలా మంది మేబీ అన్నారు, తెలియదు, నాట్ షూర్ అన్నారు. ఓకే, సో ఇది మన రిలేషన్షిప్స్ గురించి మన అండర్స్టాండింగ్ అండి, ప్రస్తుతం ఉన్న అండర్స్టాండింగ్. ఓకే, నెక్స్ట్ ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడుగుతాను. లెట్స్ రైట్ దట్ ఆల్సో. దానికి కూడా ఆన్సర్స్ చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్, ఐ యామ్ హ్యాపీ ఆల్ ద టైమ్. నేను ఎల్లప్పుడూ నన్ను నేను సంతోషంగా ఉంచుకోగలుగుతున్నాను. ఐ యామ్ హ్యాపీ ఆల్ ద టైమ్. నో. ఓకే, ఒకళ్ళిద్దరు ఎస్ అన్నారు, మోస్ట్లీ నో అంటున్నారు సమ్టైమ్స్. ఓకే, ఐఎమ్ హ్యాపీ ఆల్ ద టైమ్. సో ఎనీవే, సెకండ్ క్వశ్చన్, the other is happy all the time. The other is able to keep himself or herself happy all the time. No, depends. Most of the time, don't know, may not be. Okay, no, not sure, may not be. Okay. Third question, I am able to keep the other happy all the time. Keep or make the, I am able to keep the other happy ఆల్ ద టైమ్. నేను ఎదుటి మనిషిని ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచగలుగుతున్నాను. మే నాట్ బి, ఎస్, సమ్టైమ్స్ ఎస్. నేను ఎదుటి మనిషిని ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచగలుగుతున్నాను. ఎస్, నో, సమ్టైమ్స్, నో. మే నాట్ బి ఆల్వేస్, నో. Sometimes,
సమ్టైమ్స్. సో మోస్ట్లీ నో, కొన్నిసార్లు కుదురుతుంది, మిగతా టైమ్స్ నేను సంతోషంగా ఉంచలేకపోతున్నాను అండి మోస్ట్లీ అందరూ. ఓకే, 4th క్వశ్చన్. the other is able to keep me happy all the time. The other is able to keep or make me happy all the time. Make me happy all the time. No, 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 no. No. So the other is able to make or keep me happy all the time అన్నదానికి sometimes, mostly no. Depends upon ourselves. Okay, సో ఇదొక సెట్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండి. మనకి ప్రస్తుతం ఉన్న క్వశ్చన్స్కి ఏవైతే మనం ఆన్సర్స్ ఇచ్చామో ఇదొక సెట్ ఆఫ్ అండర్స్టాండింగ్. సో అయితే ఇప్పుడు లెట్స్ ఫోకస్ ఆన్ ద ఫస్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఫస్ట్. ఓకే, ఇందులో ఏం చూసాం మనము? నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఎల్లప్పుడూ అన్నదానికి గట్టిగా ఎస్ చెప్పాం. అవును, నేను ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎదుటి మనిషి సంతోషంగా ఉండాలని తను కోరుకుంటున్నారని మనం అనుకుంటున్నామా? ఎస్ అన్నాం. అవును, వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని వాళ్ళు కోరుకుంటారు ఎప్పుడు అన్నదానికి ఎస్ అని చెప్పాం. రైట్. ఆ తర్వాత నేను ఎప్పుడు ఎదుటి మనిషి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానా లేదా అన్నదానికి కూడా ఎస్ చెప్పాము. అంటే ఎదుటి మనిషి సంతోషంగా ఉంటేనే నాకు బాగుంటుంది అని చెప్పాము. రైట్. 4th క్వశ్చన్ కి ఆన్సర్ ఏం చెప్పాము? ద అదర్ వాంట్స్ మీ టు బి హ్యాపీ అన్నదానికి ఎదుటి మనిషి నేను కూడా సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు ఎల్లప్పుడు ఎప్పుడు అన్నదానికి నాట్ ష్యూర్ అని చెప్పాం. మేబీ అయి ఉండొచ్చు. చాలా మంది ఒక్కళ్ళిద్దరు ఎస్ చెప్పారు, కానీ మోస్ట్లీ అందరూ మేబీ నాట్ ష్యూర్ అని చెప్పారు. రైట్. ఇప్పుడు ఈ క్వశ్చన్ కి తేడా ఏంటండి? ఓ సారీ, ఈ క్వశ్చన్ కి డిఫరెన్స్ ఏంటి? 3rd క్వశ్చన్ కి 4th క్వశ్చన్ కి. నేను ఎదుటి మనిషి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మీరు చెప్పారు కదా. సపోజ్ ఈ గ్రూప్ లో 50 మంది ఉన్నారు, రైట్? 52 పీపుల్ ఉన్నారు. మీరు కాకుండా మిగతా 52 మెంబర్స్ ఏం చెప్పారు? ఇక్కడ మీరు సంతోషంగా ఉండాలని మిగతా 51 మెంబర్స్ కోరుకుంటున్నామని చెప్పారు, రైట్? కానీ మీరేమనుకుంటున్నారు? ఆ మిగతా 50 మెంబర్స్ మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారా అని చెప్తే ఏమోనండి, నాట్ ష్యూర్, మేబీ అయి ఉండొచ్చు. వీళ్ళేమో గట్టిగా ఎస్ అని చెప్తున్నారు. ఆ మిగతా 50 మంది నేను యూనో మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము అని మిగతా 50 మంది మీకు చెప్తున్నారు. కానీ మీరేమో నాకు ఆ నమ్మకం లేదండి, నాట్ ష్యూర్, అయి ఉండొచ్చు అని చెప్తున్నాం, రైట్? సో దీనిలో ఏం చేస్తున్నాం ఇక్కడ? నేనేమో ఎప్పుడు ఎదుటి మనిషి మంచి కోరుకుంటున్నాను, కానీ ఎదుటి మనిషి మాత్రం నా మంచి కోరుకుంటున్నారో లేదో నాకు నమ్మకం లేదు. ఇది ల్యాక్ ఆఫ్ ట్రస్ట్. ఈ 4th క్వశ్చన్కి ఆన్సర్ ఏదైతే ఉందో, నాకు నమ్మకం లేదు ఎదుటి మనిషి నా సంతోషం కోరుకుంటారు అన్నది, దిస్ ఈజ్ ద ల్యాక్ ఆఫ్ ట్రస్ట్. ఈ నమ్మకం ఎప్పుడైతే కలుగుతుందో, ఈ ఫీలింగ్ ఎప్పుడైతే కలుగుతుందో, ఇది ఎప్పుడైతే మనం చూడగలుగుతాం, ఎలా అయితే నేను కాన్ఫిడెంట్ గా ఎదుటి మనిషి సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎల్లప్పుడూ, అలానే ఎదుటి మనిషి కూడా నేను ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు అనేది మనం చూడగలిగినప్పుడు, దెన్ ఐ హ్యావ్ ద ట్రస్ట్ ఆన్ ద అదర్. ఓకే, ఈ సెకండ్స్ ఎవరో మ్యూట్ చేయాలండి, ఎవరి దగ్గర నుంచి నాయిస్ వస్తుంది. శ్రీనివాస్ గారు ఒకసారి మ్యూట్ ఆల్ చేస్తారా? నేను అన్మ్యూట్ చేసుకుంటాను. ఓకే,
సో ఇది ఓకే. అండ్ ఈ సెకండ్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాం ఒకసారి. ఓకే, కోరిక ఈ ఫస్ట్ పార్ట్ అంతానేమో ఏమి కోరుకుంటున్నాం అనేది. ఓకే, ఇది ఇంటెన్షన్ పార్ట్. ఇది అంటే మన ఇంటెన్షన్స్ ఎదుటి మంచి ఇంటెన్షన్స్ ని అర్థం చేసుకునే ప్రయత్నం చేశాం ఇక్కడ మనం. ఓకే, రకరకాల ఇంటెన్షన్స్ ని అర్థం చేసుకునే ప్రయత్నం చేశాం. నా ఇంటెన్షన్ ఏంటి? ఐ వాంట్ ద అదర్ టు బి హ్యాపీ. ఇది నా ఇంటెన్షన్. ద అదర్ వాంట్స్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్ టు బి హ్యాపీ. అది ఒక ఇంటెన్షన్. ఇవన్నీ వాంట్స్. ఇంటెన్షన్ 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 ఇంటెన్షన్. సో నా అండ్ ఐ వాంట్ ద అదర్ టు బి హ్యాపీ అంటే మై ఇంటెన్షన్స్ టువర్డ్స్ ద అదర్ ఆర్ గుడ్. నేను ఎదుటి మనిషి సంతోషంగా ఉండాలి. అదర్ వాంట్స్ మీ టు బి హ్యాపీ అన్నదానికి క్వశ్చన్ మార్క్ వేసాం. అంటే నాకు ఎదుటి మనిషి నా సంతోషం కోరుకుంటున్నారు అన్న దాని మీద నాకు గ్యారంటీ లేదు. ఇది అంటే ఎదుటి మనిషి ఇంటెన్షన్ మీద మనకి నమ్మకం లేదు. ఓకే, సెకండ్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్. ఐ ఆమ్ హ్యాపీ ఆల్ ద టైమ్ అన్నదానికి నో చెప్పాను. నేను సంతోషంగా లేను, అప్పుడప్పుడు ఉండగలుగుతాను. ద అదర్ ఈజ్ ఏబుల్ టు కీప్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్ హ్యాపీ ఆల్ ద టైమ్. దీనికి కూడా నో చెప్పాను. ఎదుటి మనిషి కూడా ప్రయత్నిస్తూ ఉన్నాడు నాలాగానే, కానీ వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఉంటున్నారు, అప్పుడప్పుడు ఉండలేకపోతున్నారు. ఐఎమ్ ఏబుల్ టు కీప్ ద అదర్ హ్యాపీ ఆల్ ద టైమ్ అంటే ఎదుటి మనిషిని నేను సంతోషంగా ఉంచగలుగుతున్నాను అన్నదానికి నో చెప్పాను. అది ఎదుటి మనిషి నన్ను సంతోషంగా ఉంచగలుగుతున్నారా అన్నదానికి నో చెప్పాను గట్టిగానే. సో అన్ని నోనే. ఇది సామర్థ్యం, రైట్? ఈ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ మనం చూసింది ఏంటి అంటే సామర్థ్యం గురించి, అంటే కాంపిటెన్స్. సామర్థ్యం చూస్తే నా సామర్థ్యంలోనూ లోపం ఉంది. నేను నన్ను సంతోషంగా ఉంచుకోలేకపోతున్నాను. నేను ఎదుటి మనిషి తనని తను సంతోషంగా ఉంచుకోలేకపోతున్నారు. ఎదుటి మనిషి నన్ను సంతోషంగా ఉంచలేకపోతున్నారు. నేను ఎదుటి మనిషిని సంతోషంగా ఉంచలేకపోతున్నాను. సామర్థ్యంలో అందరి దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే మన సామర్థ్యంలోనూ గ్యారంటీ లేదు, ఎదుటి మనిషి సామర్థ్యంలోనూ గ్యారంటీ లేదు. సో కాంపిటెన్స్కి వస్తే సామర్థ్యం లోపం అనేది ఉంది, అందరిలోనూ ఉంది, మనలోనూ ఉంది, ఎదుటి మనిషిలోనూ ఉంది. బట్ ఇంటెన్షన్కి వస్తే నా ఇంటెన్షన్ గుడ్. నేను ఎదుటి మనిషి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను, కానీ ఎదుటి మనిషి నన్ను అలానే కోరుకుంటున్నారు అనేది మనం చూడలేకపోతున్నాం. అంటే ఎదుటి మనిషిని ఇంటెన్షన్ ని మనం డౌట్ చేస్తాం. ఇది ఇలా జరిగింది. ఎప్పుడైతే ఈ నమ్మకం కలుగుతుందో ఎదుటి మనిషి కూడా నేను ఎలా అయితే వాళ్ళ సంతోషం కోరుకుంటున్నానో వాళ్ళు కూడా నా సంతోషం అలానే కోరుకుంటారు అనేది ఎప్పుడైతే చూడగలుగుతామో అప్పుడు ఎదుటి మనిషి ఇంటెన్షన్స్ మనం చూడగలుగుతాం. సామర్థ్యం ఎలాగో అందరిది కరువు ఉంది, లైక్ లోపం ఉంది. నాలోనూ లోపం ఉంది, తనలో అది ఆల్రెడీ గుర్తించాం ఇక్కడ. సామర్థ్యంలో అంటే రిలేషన్షిప్స్ ఫుల్ఫిల్ చేసే ఎబిలిటీని సామర్థ్యం అన్నా. ఇదేమో ఉద్దేశ్యము. నేను కరెక్ట్ రాయకపోవచ్చు తెలుగులో, సో ఒకసారి చెక్ చేయండి. బట్ ఉద్దేశ్యము ఇది సామర్థ్యం. ఓకే, ఉద్దేశ్యము ఏమంటున్నాము? నా ఉద్దేశం ఎప్పుడు గుడ్, ఎదుటి మనిషి నాకు తెలియదు అంటున్నాం. సామర్థ్యం ఏమో అందరిలో దాంట్లో ప్రాబ్లం. ఇది చూడగలగడం అన్నమాట. ఎప్పుడైతే నేను ఎదుటి మనిషి కూడా నా సంతోషం కోరుకుంటారు అనేది చూడగలుగుతాను, దెన్ నాకు ఒక ఫీలింగ్ వస్తుంది. అది ట్రస్ట్. దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ ట్రస్ట్ అండి. ఇప్పుడు చూస్తే మనం ట్రస్ట్ చేస్తున్నామా లేదా ఎదుటి మనిషిని ట్రస్ట్ చేయగలుగుతున్నామా లేదా అన్నదానికి దీనికి ఈ క్వశ్చన్కి ఆన్సర్ లో తెలిసిపోతుందండి. ఎదుటి మనిషి నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారా లేదా అన్నదానికి మనం ఏం ఆన్సర్ ఇస్తున్నామో అందులో తెలిసిపోతుంది నాకు ఎదుటి మనిషి మీద ట్రస్ట్ ఉందా లేదా. ఎనీ క్వశ్చన్ అండి? లెట్ మీ టేక్ 1 or 2 క్వశ్చన్స్. సో ట్రస్ట్ కి ఏంటంటే డెఫినిషన్, ట్రస్ట్ ని ఇలా డిఫైన్ చేస్తున్నాం మనము. సో ద అష్యూరెన్స్ that the
అదర్ వాంట్స్ మీ టు బీ హ్యాపీ. వాంట్స్ ని అండర్లైన్ చేస్తానండి, ఎందుకంటే కోరిక వరకే మనం చూడాల్సింది. సామర్థ్యం అనేది కుదరొచ్చు, కుదరకపోవచ్చు. ఆ మనిషికి మనకి తనకి ఆ కెపాసిటీ ఉండొచ్చు, కెపాసిటీ ఉండకపోవచ్చు, మనల్ని సంతోషించగలిగే కెపాసిటీ. బట్ ఈ ఉద్దేశం ఏదైతే ఉందో అది ఉందో లేదా అని చూడగలుగుతామో, ఎప్పుడైతే మనం అది చూడగలుగుతామో మనలో ఒక కలిగే ఫీలింగ్ ఏదైతే ఉందో దాన్ని ట్రస్ట్. ఇది మనం చూడొచ్చు మన డే టు డే లైఫ్ లో. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రోడ్ మీద వెళ్తున్నాము, ఆర్ ఒక మతి స్థిమితం లేని మనిషి ఏదేదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు, అలా అదే ఫ్లో లో మనల్ని కూడా ఏదో పిచ్చి మాటలు తిట్టాడు, ఏదో కొన్ని మాటలు అన్నారు. సో సంబడి అలా చెప్పారనుకోండి, అప్పుడు మనం చాలా బ్యాడ్ గా ఫీల్ అవుతామా? అయ్యో నన్ను ఇతను తిట్టాడే, ఆర్ ఆర్ ఎందుకు ఇలా అన్నాడు, ఆర్ మనకి కోపం వస్తుందా? లేదా అయ్యో పిచ్చివాడులే ఏదో వాగాడులే అని వదిలేస్తాం. ఎందుకంటే అక్కడ మనం మనం ఏం బ్యాడ్ గా ఫీల్ అవ్వము అంటున్నాం. మిగతా వాళ్ళు కూడా ఆన్సర్ ఇస్తారా? ఓకే, బ్యాడ్ గా ఏం ఫీల్ అవ్వరు, ఎందుకంటే మతి స్థిమితం లేదు అని మనకి తెలుసు. సో ఆ మనిషికి సామర్థ్యం లేదని తెలుసు కాబట్టి మనకి, అండ్ తన ఉద్దేశాన్ని కూడా మనం డౌట్ చేయట్లేదు అక్కడ. సో మనం ఏం బ్యాడ్ గా ఫీల్ అవ్వం, వెళ్ళిపోతాం. సో అవే మాటలు ఒక మన బ్రదరో, సిస్టరో, వైఫో, మన తెలిసిన రిలేటివ్స్ ఎవరైతే అవే మాటలు కనుక అవే తిట్లు మనల్ని తిడితే మనం బ్యాడ్ గా ఫీల్ అవుతామా? ఫీల్ అవ్వమా? ఫీల్ అవుతాం, రైట్? ఫీల్ అవుతాం. సరే, అందరూ అదే చెప్తున్నారు. ఎందుకు ఫీల్ అవుతాము? ఎందుకంటే వాళ్ళ మాటలు అన్నప్పుడు మనం వాళ్ళ ఉద్దేశాన్ని ఆ వాళ్ళ ఉద్దేశం మీద ఏదైతే అష్యూరెన్స్ ఉందో అది కోల్పోతుంది. అందుకని మనం బ్యాడ్ గా ఫీల్ అవుతాం. సపోజ్ ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, ఏదో చిరాగ్గా బిహేవ్ చేస్తున్నాడు, లేదా ఏడుస్తున్నాడు, కొడుతున్నాడు, ఇట్లా చేస్తున్నాడు. అప్పుడు మనం ఎలా ఆలోచిస్తాము? ఐ మీన్ చిన్న పిల్ల ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇది ఈజీగా రిలేట్ చేసుకోగలుగుతారు. ఏమో పాపం నిద్ర సరిపోలేదు, లేదా ఆకలేస్తుందేమో ఆ బాబుకి, ఎవరి పాపకి, చిన్న పాపకి ఆకలేస్తుందేమో, లేదా నిద్ర సరిపోలేదేమో, చిరాగ్గా ఉంది అని అనుకుంటాం. అంతేగాని ఎక్కువ కోపం రాదు మనకి యూజువల్లీ కదా చిన్నపిల్లల మీద, రైట్? ఎందుకు? మనం వాళ్ళ ఉద్దేశాన్ని డౌట్ చేయట్లేదు. ఇప్పుడు వీళ్ళు కావాలని నన్ను సాడ్ గా చేయాలని ఇలా చేస్తున్నారు అని మనం అనుకోం. వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో అనేది ముందు ఆలోచిస్తాం మనం కదా, చిన్నపిల్లలు అలా చేస్తారు. సో అదే ఫర్ ఎగ్జాంపుల్ పెద్దవాళ్ళు చేశారు అనుకోండి, బయట నుంచి వచ్చారు, చిరాగ్గా బిహేవ్ చేస్తున్నారు, ఇంట్లో అందరినీ విసుక్కుంటున్నారు, వారు ఏదో చేస్తున్నారు, మనకు కోపం వస్తుందా వాళ్ళ మీద? పెద్దవాళ్ళు చేసినప్పుడు అదే ఇరిటేటెడ్ ఆర్ బిహేవియర్ పెద్దవాళ్ళు ప్రదర్శిస్తే మనకి కోపం వస్తుందా? ఆర్ మనము చాలా సార్లు ఇలానే ఆలోచిస్తామా? లైక్ అయ్యో పాపం బయట ఏదన్నా జరిగింది, ఏదైనా డిస్టర్బెన్స్ ఫేస్ చేశారేమో, ఆ డిస్టర్బెన్స్ వల్ల డిస్టర్బ్ అయ్యి మనం ఏదో చూపిస్తున్నారేమో అని చాలా పేషెంట్ గా ఉన్నప్పుడు కొన్నిసార్లు మేబీ అలా ఆలోచిస్తాం. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నారు అనేది ఇమీడియట్ గా వచ్చే ఫస్ట్ థాట్. ఎందుకు? వి హావ్ లాస్ట్ ద ట్రస్ట్ దేర్. ఆ ఎదుటి మనిషి ఏదో ప్రాబ్లం లో ఉండి అలా బిహేవ్ చేస్తున్నారు అనేది మనం అంత ఈజీగా చూడము. ఇమీడియట్ గా మనం ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి కోపం వచ్చేస్తుంది. ఏంటి ఇలా బ్యాలెన్స్డ్ గా బిహేవ్ చేయట్లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు, కావాలనే చేస్తున్నారు, నన్ను నన్ను కావాలని ఇరిటేట్ చేయాలని చేస్తున్నారు, అలా అలా వస్తుంది. సో ఎందుకు వస్తుంది? బికాస్ మనం ఇది చూడలేకపోతున్నాం. ద అదర్ ఆల్సో వాంట్స్ మీ టు బి హ్యాపీ, బట్ ద అదర్ ఈస్ నాట్ ఏబుల్ టు మేక్ మీ హ్యాపీ. సో తన సామర్థ్యంలో లోపం ఉంది, బట్ ఉద్దేశంలో లోపం లేదు అనేది మనం చూడలేం చాలా టైం. సపోజ్ మనం చూడగలిగితే ఎలా ఆలోచిస్తాము?
ఓకే. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? లెట్ మీ టేక్ వన్ క్వశ్చన్ అట్ దిస్ పాయింట్. మీకేమైనా క్వశ్చన్ ఉన్నాయా? ట్రస్ట్ అంటే ఏంటి? ఈ సామర్థ్యం ఎదుటి మనిషి బిహేవియర్ లో తన ఉద్దేశాన్ని, సామర్థ్యాన్ని విడదీసి మనం చూడగలుగుతున్నామా ఇప్పుడు? ఆఫ్టర్ దీస్ క్వశ్చన్స్, ఇప్పుడు ఈ ఇల్లస్ట్రేషన్, ఎగ్జాంపుల్స్ తీసుకున్న తర్వాత మనము ఎదుటి మనిషి ఉద్దేశం ప్యూర్ గా ఉంటుంది. సార్ బట్ హలో సార్. చెప్పండి. ఇందాక చెప్పారు అది డిస్కషన్ లో సామర్థ్యంలో లోపం ఉండొచ్చు, ఉద్దేశంలో అని అదే ఆ పాయింట్ చెప్పారు. ఉద్దేశంలో అంటే మరి అదేంటి సార్? ఉద్దేశంలో లోపం ఉండకపోవచ్చు అన్నారు. ఎట్లా అయితే మనం ఎదుటి మనిషి సంతోషం కోరుకుంటున్నామో, ఇప్పుడు కుదిరితే ఎదుటి మనిషి సంతోషంగా ఉండాలనే కోరుకుంటున్నారా మీరు? వీలైతే మనం చేయగలుగుతామో లేదో అది సెకండ్ క్వశ్చన్. కుదిరితే వీలైతే ఎదుటి మనిషి హ్యాపీగా ఉంటేనే ఉండాలని మనం కోరుకుంటున్నాం కదా. అవును, దానికి అందరం గట్టిగా ఎస్ చెప్పాం కదా. అవును, రైట్. అలానే ఎదుటి మనిషి కూడా కోరుకుంటారు కదా, వారు కోరుకుంటుంది కదా. రైట్. అది వాళ్ళ ఉద్దేశం కదా. అంటే వాళ్ళు మనల్ని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారా లేదా అనేది వాళ్ళ ఉద్దేశం. రైట్. అది ఎప్పుడైనా మారుతుందా? మనం ఎప్పుడైనా ఎదుటి మనిషి బాగుండకూడదు, వీడు అన్హ్యాపీగా ఉండాలి, వీడికి వాళ్ళ ప్రాబ్లమ్స్ రావాలి అని మనం డెలిబరేట్ గా కోరుకుంటామా? లేదు కదా. వీలైతే హ్యాపీగా ఉంటేనే బాగుంటుంది, వాళ్ళు హ్యాపీగా ఉండాలి, మనం హ్యాపీగా ఉండాలి, అందరం హ్యాపీగా ఉంటేనే బాగుంటుందని కోరుకుంటాం మనం. రైట్. అలానే వాళ్ళు కూడా కోరుకుంటారు కదా. వాళ్ళు మనలానే మనుషులే కదా. అది మనం చూడలేం చాలా సార్లు. సో అది చూడగలిగితే వాళ్ళ ఉద్దేశం చూస్తున్నట్టు మనం. లైక్ మన ఉద్దేశం ఎలా అయితే మంచిదని మనం చూడగలుగుతున్నామో, అలానే వాళ్ళ ఉద్దేశం కూడా మంచిదే ఉంటుంది అని చూడగలిగితే మన బిహేవియర్ ఎలా ఉంటుంది? డిఫరెంట్ గా ఉంటుంది. రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లోజ్ రిలేషన్షిప్స్ లో అండి, ఎవరిదో పుట్టినరోజు, రైట్, విష్ చేయాలి, మనం చేయలేదు, మర్చిపోయాము. ఆర్ మీదే అనుకోండి, మీ పుట్టినరోజే. క్లోజ్ రిలేషన్షిప్స్ లో లెట్స్ అస్యూమ్ అందరూ కోరుకుంటారు ఇలా అని మనం అన్నాం. బట్ లెట్స్ సే మనల్ని విష్ చేస్తే బాగుంటుందని మనం కోరుకుంటున్నాము. ఎదుటి మనిషి గుర్తు లేదు, మర్చిపోయారు, మన బర్త్డే అన్నది మర్చిపోయారు, విష్ చేయలేదు. సో ఇప్పుడు నేను ఎలా ఆలోచిస్తాను? సపోజ్ నేను వాళ్ళ ఉద్దేశాన్ని డౌట్ చేశాను. అంటే వీడికి కావాలని, అసలు వీడికి నేనంటే ప్రయారిటీ లేదు, ఆర్ వీడి నన్ను సంతోషంగా ఉండాలని కోరుకోవట్లేదు, ఆర్ తను నన్ను సంతోషంగా ఉండాలని కోరుకోవట్లేదు అని నేను అనుకున్నా అనుకోండి, నా బిహేవియర్ ఎలా ఉంటుంది? నాకు కోపం వస్తుంది ఆ మనిషి మీద. నెక్స్ట్ టైం వాళ్ళ బర్త్డే వచ్చినప్పుడు నేను విష్ చేయను, ఏదో ఒకటి వీళ్ళకి ఇట్ ఫర్ టాట్ ఎలా చేయాలను, ఇలా ఏదో ఆలోచిస్తాం. రైట్. ఒకవేళ మనం వాళ్ళ ఉద్దేశాన్ని డౌట్ చేస్తే, సపోజ్ ఉద్దేశం వాళ్ళది మన ఉద్దేశంలానే వాళ్ళ ఉద్దేశం కూడా మంచిదే, కాకపోతే వాళ్ళకి నా బర్త్డే గుర్తుంచుకునే సామర్థ్యం లేదు, లేదా రిలేషన్షిప్స్ ని ప్రాపర్ గా ఫుల్ఫిల్ చేసే సామర్థ్యం లేదని అనుకుంటాం. అప్పుడు ఏం చేస్తాము? ఏం చేయొచ్చు? మనం మామూలుగా వాళ్ళకి ఇవ్వాల్సింది ఇస్తూనే ఉంటాం. అంటే వాళ్ళకి ఇచ్చేది ఇస్తాం. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు బర్త్డే అని చెప్పారు, వాళ్ళు మనకు విష్ చేయకపోయినా మనకేం ప్రాబ్లం లేదు, మనం అయితే చేస్తూనే ఉంటాం అట్లా. రైట్. అది చేయొచ్చు. అండ్ ఇంకొక, సపోజ్ అంత క్లోజ్ ఫ్రెండే అనుకోండి, మనమే ఫోన్ చేసి ఎవరైనా బర్త్డే మర్చిపోయారా, విష్ చేయకపోతే ఎలా నా బర్త్డే రోజు అని విష్ చేయించుకోవచ్చు కదా. రైట్. అది మనమే ఫోన్ చేసి, అంత ఇంపార్టెంట్ పర్సన్ అయితే మనకి ఆ పర్సన్ మర్చిపోయి ఉండొచ్చు కదా అని మనమే ఫోన్ చేసి విష్ చేయించుకోవచ్చు కదా. లైక్ మాట్లాడటమే కదా మెయిన్ థింగ్ విషింగ్ అంటే. సో ఎప్పుడు మనం చేయగలుగుతాం? అది మనకు ఆ మనిషి మీద కోపం లేనప్పుడు చేయగలుగుతాం. కోపం లేకుండా మనమే ఫోన్ చేసి చెప్పించుకోవడం. ఊరికే అది జస్ట్ ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను. అర్థమైంది. అంటే ఈ పాయింట్ కూడా బానే ఉంది, మీరు చెప్పిన పాయింట్ బానే ఉంది. సో అంటే జనరిక్ గా చెప్తున్నాను, ఎప్పుడైతే మనం ఎదుటి మనిషి ఉద్దేశాన్ని డౌట్ చేయమో అప్పుడు మనకి కోపం రాదు. కోపం రానప్పుడు మన ఎదుటి మనిషి ఏదైనా లోపంగా బిహేవ్ చేసినా మన రెస్పాన్స్ డిఫరెంట్ గా ఉంటుంది. అదే మనం వాళ్ళ ఉద్దేశాన్ని డౌట్ చేస్తే మన రెస్పాన్స్ ఫస్ట్ థింగ్ కోపం వస్తుంది. అండ్ ఆ కోపంలో రకరకాలుగా మనం బిహేవ్ చేస్తాం. అసలు ఆ ఎదుటి మనిషికి సంబంధమే ఉండకపోవచ్చు. ఇప్పుడు ఎవరో వచ్చారండి, ఎవరో వచ్చి మనల్ని ఏదో అనేసి వెళ్ళిపోయారు.
వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ జీవితం వాళ్ళు జీవిస్తుంటారు, హ్యాపీగా ఉంటారు. ఇక్కడ నేను ఉడికిపోతూ ఉంటాను, నా బ్లడ్ బాయిల్ అయిపోతూ ఉంటది, నాకు కోపం వచ్చేస్తుంటది, వీడికి ఎలా ఇలా బుద్ధి చెప్పాలనేది ఆలోచిస్తూ ఉంటాను. మంచి ఏసీ రూమ్ లో కూర్చుంటాను, కానీ చెమటలు పట్టేస్తూ ఉంటాయి. అంతా తిరిగి చూస్తే ఆ మనిషి బాగానే ఉంటాడు, నేను మాత్రం లోపల లోపల బాగా ఇబ్బంది పడిపోతూ ఉంటాను. సో ఇదంతా ఎప్పుడు ఆ మనిషి ఉద్దేశాన్ని డౌట్ చేసినప్పుడు మనకి జరుగుతుంది. సో ఇది ఒకసారి ఆలోచించండి అందరూ, ఎందుకంటే ఇది చాలా ఫైన్ డిఫరెన్స్. ఎలా అయితే నా ఉద్దేశం ఎదుటి మనిషి సంతోషంగా ఉండాలనే అనేదో వాళ్ళది కూడా అలానే ఉంటుంది అనేది ప్రస్తావన మీ ముందు. సో దీని గురించి రిఫ్లెక్ట్ చేయండి. మీ డే టు డే రిలేషన్షిప్స్ లో మనం ఇది చూడగలుగుతున్నామా? ఎదుటి మనిషి ఉద్దేశాన్ని, సామర్థ్యాన్ని విడదీసి చూడగలుగుతున్నామా? ఇప్పుడు ఎదుటి మనిషి సామర్థ్యం సరిగ్గా లేదనుకోండి, ఏం చేయొచ్చు? మనం వాళ్ళని హెల్ప్ చేయొచ్చు ఇంప్రూవ్ అవ్వడానికి. లేదా మన సామర్థ్యం లేదనుకోండి, మనం ఇంప్రూవ్ చేసుకోవాలి సామర్థ్యాన్ని. మనకి లేదు, వాళ్ళకి లేదని ఆల్రెడీ ఆన్సర్ చేశాం కదా. బాటమ్ 4 క్వశ్చన్స్ కి ఆన్సర్ అందరికీ నోనే కదా. సో మనము మనలో గ్యాప్స్ ఉన్నాయి, వాళ్ళలో గ్యాప్స్ ఉన్నాయి. ఒకరినొకరు హెల్ప్ చేసుకోవాలి, ఒకరినొకరు కాంప్లిమెంటరీగా ఉండాలి. బట్ ఫస్ట్ 4 క్వశ్చన్స్ లో 4th దానికి మనం ఆన్సర్ ఇది చూడలేకపోవడమే ల్యాక్ ఆఫ్ ట్రస్ట్. ఎదుటి మనిషి నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటారని చూడలేకపోవడమే దిస్ ఇస్ ద రూట్ ఆఫ్ ప్రాబ్లమ్. ఐ మీన్ రిలేషన్షిప్స్ లో మోస్ట్ ఆఫ్ ద ఇష్యూస్ కి ఇదే కారణం. దీని గురించి ఒకసారి ఆలోచించండి, రిఫ్లెక్ట్ చేయండి. సో ఎప్పుడైతే మనకి అష్యూరెన్స్ కలుగుతుందో దట్ నేను ఎలా అయితే ఎదుటి మనిషి హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానో, అలానే ఎదుటి మనిషి కూడా నన్ను కోరుకుంటారని ఎప్పుడైతే ఈ నమ్మకం కలుగుతుందో, నాలో జనరేట్ అయ్యే ఫీలింగ్ ఏదైతే ఉందో దాన్నే ట్రస్ట్ అన్నాను. సో ఇది ఫండమెంటల్ ఫీలింగ్ అండి రిలేషన్షిప్ లో, వెరీ ఫండమెంటల్ ఫీలింగ్. సో బయట బిహేవియర్ లో చాలా చూస్తూ ఉంటాం, ఇదంతా బిహేవియర్ అనుకున్నాం. బయట యాక్షన్స్ లో గ్యాప్స్ ఉండొచ్చు, బిహేవియర్ లో గ్యాప్స్ ఉండొచ్చు, మాటల్లో గ్యాప్స్ ఉండొచ్చు, ఇవన్నీ సామర్థ్యానికి సంబంధించినవి. కానీ లోపల సెల్ఫ్ లో యాక్చువల్లీ చూస్తే, కోరిక లెవెల్లో చూస్తే అందరి కోరికలు ఒకటే, అందరూ సంతోషంగా ఉండాలి అనేది మన కోరిక. అలానే సామర్థ్యానికి సంబంధం లేకుండా నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మనిషిని ట్రస్ట్ చేస్తున్నానండి, సో నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తాను, ఇచ్చేయచ్చా అని అడుగుతారు చాలా మంది. వాళ్ళ ఉద్దేశం మంచిదే కదా, నేను డబ్బులు ఇచ్చేయచ్చా అని అడుగుతారు. వాళ్ళకి మనం డబ్బులు ఇచ్చేటప్పుడు రీపే చేసే సామర్థ్యం ఉందో లేదో చూసుకోవాలి కదా. సామర్థ్యాన్ని విడదీసి చూడాలి. ఓకే, ఉద్దేశం మంచిది కూడా, ఇవ్వాలనే కోరుకుంటారు వాళ్ళకి కుదిరితే, కానీ సామర్థ్యం లేదనుకోండి, అప్పుడు మీరు డిసైడ్ చేసుకోవాలి కదా, అలా ఇవ్వలేకపోయినా నాకు పర్వాలేదా కాదా అనేది మనం ఆలోచించుకోవాలి కదా. లేదు సార్, మీరు ఉద్దేశం మంచిదే అన్నారు, సో అందుకని వాళ్ళకి డబ్బులు ఇచ్చాను, కానీ వాళ్ళు నాకు వెనక్కి ఇవ్వలేకపోతున్నారు, అదేంటి మీరు అందరి ఉద్దేశం కరెక్టే ఉంటుందని అన్నారు, కానీ వీళ్ళది లేదు అని అడుగుతారు. సో సామర్థ్యం అనేది పనికి సంబంధించింది, ఫుల్ఫిల్మెంట్ కి సంబంధించింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక కంపెనీ ఉందండి, ఒక జాబ్ ఉంది. ఆ జాబ్ కి కావాల్సింది లెట్స్ సే ఒక కార్పెంటర్ కావాలి. కార్పెంటరీ పని వచ్చిన మనిషిని తీసుకుంటారా? లేదండి, అందరి ఉద్దేశం మంచిదే, నేను వాళ్ళని ఆ జాబ్ కి అందరు అర్హులే కదా అని తీసుకుంటారా ఎవరు పడితే వాళ్ళని? సో సామర్థ్యం అనేది మనం వెన్ వీఆర్ గోయింగ్ టు డూ సంథింగ్, దానికి కావాల్సిన సామర్థ్యం మనం ఉందో లేదా అనేది ఇవాల్యుయేట్ చేసుకుంటాం. బట్ ఫీలింగ్స్ లెవెల్లో దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఆ మనిషి కార్పెంటరీ వచ్చిన మనిషికి కానీ రాని మనిషికి కానీ మనకి ఫీలింగ్స్ లో డిఫరెన్స్ ఏం లేదు. ఈ మనిషికి కార్పెంటరీ వచ్చు, సో ఇది ఈ పనికి కావాల్సింది ఇది, సో ఆ మనిషిని మనం తీసుకుంటున్నాం. ఇంకో మనిషికి కార్పెంటరీ రాదు, బట్ స్టిల్ ఐ మీన్ there is the fundamental feeling of trust is the same towards both. బట్ ఈ పనికి ఎవరు సెట్ అవుతారో వాళ్ళనే తీసుకుంటాం ఆ పనికి, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడు లేట్ వస్తాడని నాకు తెలుసు, ప్రతిసారి ఎప్పుడు టైంకి రావాలన్నా రాడు. ఇప్పుడు అలా అని ఇప్పుడు రేపు పొద్దున్న మేము ఇద్దరం ఒక చోట కలవాలి 9ంటికి. సో అరే వారి ఉద్దేశం కరెక్టే, అందుకని నేను వాడిని
నేను నమ్ముతున్నాను, నాకు వాడి మీద నమ్మకం ఉంది, సో నేను ఏం చేయను అని అనుకుంటామా? లేదు, వాడి మీద నాకు నమ్మకం ఉంది, వాడు నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు, కానీ వాడిలో ఒక సామర్థ్యంలో ప్రాబ్లం ఉంది. ఏంటంటే వాడు టైంకి రావడం వాడికి తెలియదు. సో అప్పుడు నేను ఏం చేస్తాను? ఫోన్ చేసి, అరే నువ్వు ఏమనుకోకు, నేను అప్పుడప్పుడు లేట్ అవుతుంటావుగా, అందుకని రిమైండ్ చేస్తున్నాను. సో ఒక పావు గంట ముందో అరగంట ముందో ఫోన్ చేసి, ఎరా బయలుదేరావా టైంకి, రీచ్ అవ్వగలుగుతున్నావా అని మనం ఒకసారి చెక్ చేసుకుంటాము. దానికి మనము ఫీల్ అవ్వము, వాడు ఫీల్ అవ్వడు. ఎందుకంటే మనం చెప్తున్నాం కదా, మనలో ఈ గ్యాప్ ఉంది, అందుకని నేను చెక్ చేస్తున్నాను. బట్ నమ్మకం ఉంది కదా మనిషి మీద, హ్యాపీ, తను ఫీలింగ్స్ లో ఏమీ గ్యాప్ లేదు. సామర్థ్య లోపాలని, మనలో సామర్థ్య లోపాలని, వాళ్ళ సామర్థ్య లోపాలని మ్యూచువల్లీ హెల్ప్ చేసుకుంటూ గ్యాప్స్ ని ఫిల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. బట్ ఫీలింగ్స్ లెవెల్లో దెర్ ఇస్ నో ఫీలింగ్. అలా అని కోప్పడి ఏమీ చేయకుండా 9ంటికి వాడు లేట్ వచ్చినప్పుడు, ఎరా తెలీదా టైంకి రావాలని తెలీదా అంటే, సో అప్పటికప్పుడు యూజ్ లేదు కదా. మనం ముందే సామర్థ్యం తెలిస్తే, ఒకవేళ గ్యాప్ ఉంది అని వీ కెన్ వర్క్ ఆన్ దట్. తనలో సామర్థ్య లోపాన్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలనేది మనం వర్క్ చేసుకోవచ్చు. బట్ ఫీలింగ్ ఏంటి? హోల్ ప్రాసెస్ లో పాజిటివ్ ఫీలింగ్ తోనే వర్క్ చేస్తున్నాను నేను. దెర్ ఇస్ నో నెగటివిటీ, నో కోపం లేదు, నో ఎనీ నెగటివ్ ఫీలింగ్ లేదు, పాజిటివిటీతోనే వర్క్ చేస్తాను. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ థింగ్ అండి, ట్రస్ట్ అనేది. ఒకసారి ప్లీజ్ రిఫ్లెక్ట్ అపాన్ ఇట్. సో నెక్స్ట్ థింగ్, రెస్పెక్ట్ అంటే ఏంటి అనేది అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో నెక్స్ట్ ఫీలింగ్ ఇన్ రిలేషన్షిప్ ఈజ్ రెస్పెక్ట్. సో రెస్పెక్ట్ అంటే రైట్ ఇవాల్యుయేషన్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్. రైట్ ఇవాల్యుయేషన్ జరిగినప్పుడు వచ్చే ఫీలింగ్ ఏదైతే ఉందో, ఇవాల్యుయేషన్ ఆఫ్ ద పర్సన్ జరిగినప్పుడు మనలో కలిగే ఫీలింగ్ ఏదైతే ఉందో, అది రెస్పెక్ట్ ఆఫ్ ద అదర్. సో సమ్మానము అంటాం కదా, సో సమ్యక్ మాపన్ అంటే దాని వర్డ్స్ రూట్స్ చూసుకుంటే, సమ్యక్ అంటే సరైన, మాపన్ అంటే మెజర్మెంట్. సో రైట్ మెజర్మెంట్ అన్నదాన్ని ఎప్పుడైతే జరుగుతుందో ఒక మనిషిది, అప్పుడు కలిగే ఫీలింగ్ ఆ మనిషి పట్ల మనకు వచ్చే రెస్పెక్ట్ అన్నమాట. సో ఎవరిని ఇవాల్యుయేట్ చేయాలి? ఒక మనిషిని ఇవాల్యుయేట్ చేయాలి కదా. సో మనిషిని ఇవాల్యుయేట్ ఎలా చేస్తాము? రైట్ ఇవాల్యుయేషన్ అంటే ఏంటి అసలు, ఎలా చేస్తాము ఒక మనిషిని రైట్ ఇవాల్యుయేషన్ అనేది ఒకసారి చూద్దాం. సో నాకు ఒక వాలంటీర్ కావాలండి, ఎవరైనా హూ వాంట్స్ టు వాలంటీర్? సో రెస్పెక్ట్ అనేది అర్థం చేసుకునే ప్రాసెస్ లో I can be one volunteer. ఓకే, మీ పేరండి? మీ పేరు చెప్తారండి? ఎవరు చాట్ విండోలో ఎవరు వాలంటీర్ చేస్తారు? నా పేరు రవి ప్రకాష్ అండి. ఓకే, సరే రవి గారు. సో రవి గారిని ఇవాల్యుయేట్ చేద్దామండి ఇప్పుడు. లెట్స్ డూ రైట్ ఇవాల్యుయేషన్ ఆఫ్ రవి గారు. సో నేను రవి గారిది ఒక బొమ్మ గీస్తాను. ఓకే, లెట్స్ ఇవాల్యుయేట్ మిస్టర్ రవి. రైట్ ఇవాల్యుయేషన్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అండి, రవి గారి గురించి ఏం తెలుసు మీకు? చాట్ విండోలో టైప్ చేస్తారా అందరూ? ఏం తెలుసు మీకు రవి గారి గురించి? ఎవరికైనా తెలుసా? ఏమీ తెలియదా? ఏమైనా తెలిస్తే చాట్ విండోలో టైప్ చేయండి. రవి గారి గురించి మీకు ఏం తెలుసు? నథింగ్. ఓకే, నో, నథింగ్. ఆలోచించండి ఒకసారి, జస్ట్ నేమ్ తెలుసు, కొంచెం ఆలోచించి చెప్పండి. ఏమైనా తెలుసా రవి గారి గురించి మీకు? ఓన్లీ నేమ్, ఇంకేం తెలీదండి రవి గారి గురించి? ఈస్ బోల్డ్. ఓకే, కమ్ ఫార్వర్డ్ టు వాలంటీర్ అని తెలుసు. ఓకే, ఇంకా? ఓకే, సరే నేను అడుగుతాను కొన్ని క్వశ్చన్స్, ఆన్సర్ చెప్పండి అయితే రవి గారి గురించి. ఓకే, సో రవి గారు, డస్ హీ వాంట్ టు బి హ్యాపీ? ఎస్.
సో ఏం తెలియదు అన్నారు ఇప్పుడే. సో రవి గారి గురించి హీ వాంట్స్ టు బి హ్యాపీ అని తెలుసు అని చెప్తున్నారు. ఓకే, సో హీ వాంట్స్ టు బి హ్యాపీ అనేది తెలుసు. ఇంకేం తెలుసు అండి? ఇంకేం తెలుసు మనకి రవి గారి గురించి? He wants others to be happy. Okay. ఇప్పుడు ఇప్పుడే ట్రస్ట్ సెషన్ అయింది కదా. ఓకే ఫైన్. He wants others also to be happy అనేది తెలుసు. నైస్. ఓకే, he wants to be happy and wants others to be happy. ఇంకా ఈ హ్యాపీనెస్ ని అచీవ్ చేయడానికి రవి గారు ఏం చేయాలండి? ఇప్పుడు రవి గారు ఏదైతే హ్యాపీనెస్ కోరుకుంటున్నారో, హీ వాంట్స్ టు బి హ్యాపీ, దీన్ని అచీవ్ చేయడానికి ఏం చేయాలని తను? హీ నీడ్స్ టు హ్యావ్ రైట్ అండర్స్టాండింగ్. ఓకే, ఇంకా వేరే వాళ్ళు ఏమైనా ఆన్సర్స్ ఇస్తారా? నీడ్స్ టు ట్రస్ట్ ఎవ్రీవన్. ఓకే, ఇంకా నీడ్స్ టు బిల్డ్ ట్రస్ట్ ఆన్ అదర్స్. ఓకే, ప్రోగ్రామ్ ఏంటండి? ఇందాక మనం సమ్మరీలో చూసాం కదా, ప్రతి మనిషి కోరుకునేది హ్యాపీనెస్. ఆ హ్యాపీనెస్ ని అచీవ్ చేయడానికి ప్రతి మనిషికి చేయాల్సింది ఏంటి? లెట్స్ గో బ్యాక్ వన్స్. సో ప్రతి మనిషి యొక్క బేసిక్ ఆస్పిరేషన్ హ్యాపీనెస్, ప్రాస్పెరిటీ అండ్ కంటిన్యూటీ అని చూసాం కదా. ఈ ప్రోగ్రామ్ ని గోల్ ని అచీవ్ చేయడానికి ప్రోగ్రామ్ ఏంటి? ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి మనిషికి he need, what do they need? Right understanding at all the dimensions of the living. Right understanding and living with that right understanding on all the dimensions. కదా. సో రవి గారికి కూడా అది వర్తిస్తుందా? రైట్ అండర్స్టాండింగ్, రైట్ రిలేషన్షిప్. ఓకే, సో రవి రైట్ అండర్స్టాండింగ్ కావాలి. ఓకే, అండ్ రైట్ లివింగ్ అంటే లివింగ్ విత్ ద రైట్ అండర్స్టాండింగ్ కాబట్టి సో రైట్ లివింగ్ అనేది యూజ్ చేస్తాం. ఈ రైట్ అండర్స్టాండింగ్ తో అన్ని చోట్ల జీవించడం, అది జీవించినప్పుడే హ్యాపీనెస్ అనేది అచీవ్ చేసుకోవచ్చు. అది ఓకే, పాయింట్ నెంబర్ 3. సో రవి గారిలో ఒక సెల్ఫ్ ఉందా? సెల్ఫ్, బాడీ అనేవి ఉన్నాయా? ఎస్. సో కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ అండ్ బాడీ. ఓకే, నైస్. ఇంకేం తెలుసు మనకి రవి గారి గురించి? సో ఈ సెల్ఫ్ లో డిజైరింగ్, థాట్ అండ్ సెలెక్షన్ ఇలాంటి యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి కదా. సో ఆ సెల్ఫ్ కి ఈ హ్యాపీనెస్ ని అచీవ్ చేసుకునే పొటెన్షియల్ ఉందా? ఎస్. ఈ హ్యాపీనెస్ అనేది, రైట్ అండర్స్టాండింగ్ అనేది ఏదైతే ఉందో, ఇది అచీవ్ చేయడానికి లైక్ డిజైర్స్, థాట్స్, ఇమాజినేషన్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా సెల్ఫ్ లో. సో రవి గారి సెల్ఫ్ లో కూడా అవి జరుగుతూ ఉన్నాయా? ఆ పొటెన్షియల్ ఉందా రవి గారిలో కూడా? ఓకే, దెన్ 5th పాయింట్. ఇప్పుడు ఈ ఆల్ రైట్, సో పొటెన్షియల్ ఉంది అండ్ సెల్ఫ్ ఉంది, ఒక సెల్ఫ్ ఉంది తనలో కూడా. సో ఆ సెల్ఫ్ లో పొటెన్షియల్ ఉంది.
లలిత గారు మీది వీడియో ఆన్ అయిందండి, వీడియో ఆఫ్ చేస్తున్నారా? థ్యాంక్స్. ఆల్ రైట్, ఇప్పుడు నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సో రవి గారు వాంట్స్ టు బి హ్యాపీ అని అన్నాం కదా. సో మీ వాట్ అబౌట్ యూ, యూ వాంట్ టు బి హ్యాపీ? నన్ను అడుగుతున్నారా? లేదండి, అందరినీ, మిగతా వాళ్ళని అడుగుతారు. ఓకే. అందరిని అడుగుతున్నా. సో రవి గారు వాంట్స్ టు బి హ్యాపీ. వాట్ అబౌట్ యూ, డూ యూ వాంట్ టు బి హ్యాపీ? ఎస్. సో ఐ వాంట్ టు బి హ్యాపీ టు. ఓకే. సెకండ్, సో రవి గారు ఈ హ్యాపీనెస్ ని అచీవ్ చేయడానికి రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ లివింగ్ ఉన్నప్పుడు ఈ హ్యాపీనెస్ అనేది అచీవ్ చేసుకోగలుగుతారు. మీకేంటి ప్రోగ్రామ్ సేమేనా? రైట్ అండర్స్టాండింగ్, రైట్ లివింగ్ ఏనా ఇది అచీవ్ చేసుకునే ప్రోగ్రామ్? ఓకే, ఫైన్. థర్డ్, మీలో ఒక సెల్ఫ్ బాడీ ఉందా? మీలోను ఒక సెల్ఫ్, ఒక శరీరము, ఈ రెండింటి కో ఎగ్జిస్టెన్స్ గానే మనం ఉన్నామా? ఎస్. సో ఈ సెల్ఫ్ లో మీలో కూడా సెల్ఫ్ లో డిజైరింగ్, థింకింగ్, సెలెక్షన్, ఈ యాక్టివిటీస్ అన్ని జరుగుతున్నాయా? మీ సెల్ఫ్ లో కూడా పొటెన్షియల్ ఉందా ఈ గోల్ ని అచీవ్ చేసుకోవడానికి? ఎస్. ఓకే. సో మీకు రవి గారికి ఏంటి తేడా? ఇప్పుడు రవి గారిని ఇవాల్యుయేట్ చేసాము, ఈ 4 పాయింట్స్ వచ్చినాయి మనకి. మనల్ని ఇవాల్యుయేట్ చేసాము, సేమ్ అన్నాము. సో ఏంటి రవి గారికి మనకి తేడా? ఇప్పుడు ఏంటి వీటిలోంచి కలిగే ఫీలింగ్ ఏంటి? 4 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇచ్చారు కదా. తను సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు, నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. తను ఈ సంతోషాన్ని అచీవ్ చేయడానికి రైట్ అండర్స్టాండింగ్ కావాలి. ఈ రైట్ అండర్స్టాండింగ్ తో నేను వేరియస్ డైమెన్షన్స్ ఆఫ్ లైఫ్ లో జీవించాలి అనేది గుర్తించాము. అలానే నాకు కావాలి, నాకు కూడా రైట్ అండర్స్టాండింగ్ కావాలి. ఆ రైట్ అండర్స్టాండింగ్ తో నేను వేరియస్ డైమెన్షన్స్ లో నేను జీవించాలి. నాలో నేను రైట్ అండర్స్టాండింగ్ తో ఉండాలి, నా బాడీతో నేను రైట్ అండర్స్టాండింగ్ లో ఉండాలి, రైట్ లివింగ్. అలానే రిలేషన్షిప్స్ లో రైట్ అండర్స్టాండింగ్ తో జీవించాలి, సొసైటీలో రైట్ అండర్స్టాండింగ్ తో జీవించాలి. సో నేను చేయాలి, తను చేయాలి ఆ పని అచీవ్ చేయడానికి హ్యాపీనెస్ అనేది, కంటిన్యూస్ హ్యాపీనెస్. రైట్. దెన్ నాలోను ఒక సెల్ఫ్ ఉంది, ఒక బాడీ ఉంది. అలానే తనలోను ఒక సెల్ఫ్, ఒక బాడీ ఉంది. నాలో నా సెల్ఫ్ లో ఎంత పొటెన్షియల్ ఉందో తన సెల్ఫ్ లోను అంత పొటెన్షియల్ ఉంది ఇది అచీవ్ చేసుకోవడానికి. సో ఇవన్నిటి నుంచి కలిగే ఫీలింగ్ ఏంటి? మనది ఎదుటి మనిషిని ఇవాల్యుయేట్ చేసాం. ఇప్పుడు ద అదర్ ఈజ్ లైక్ మీ. ఇదేనా అండి మీలో కలిగే? సారీ, హలో శ్రీనివాస్ గారు మళ్ళీ ఒకసారి మ్యూట్ ఆల్ చేస్తారండి. ఓకే. సో ఈ ఇవాల్యుయేషన్ ఇప్పుడు మనం బేసిక్ గా రవి గారిని తీసుకున్నాం, ఏమీ తెలియదు అనుకున్నామండి రవి గారి గురించి అనుకుని ఇవాల్యుయేట్ చేసాం. అంటే ఇదే ఇవాల్యుయేషన్ ప్రతి మనిషికి చేయొచ్చు మనం. ఎనీ పర్సన్, వెదర్ వి నో దెమ్ ఆర్ వెదర్ వి డోంట్ నో దెమ్, ఇదే ఇవాల్యుయేషన్ చేయొచ్చు కదా మనము. ప్రతి మనిషికి, నాకు తెలిసిన వాళ్ళకి ఇదే అవుట్పుట్ వస్తుంది. ఏమైనా మారుతుందా? ఈ 4 క్వశ్చన్లకి ఆన్సర్ ఏ మనిషికైనా తీసుకోండి ప్రపంచంలో, ఏమైనా మారుతుందా ఆన్సర్స్? ఫస్ట్ ఈ 4 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఏమైనా మారుతాయా? ఎనీ హ్యూమన్ బీయింగ్ ని తీసుకుంటే ఆన్సర్ ఇస్తారా? ఓకే. ఏం మారవ ఆన్సర్స్? ప్రతి హ్యూమన్ బీయింగ్ సంతోషం కోరుకుంటారు, ప్రతి హ్యూమన్ బీయింగ్ అచీవ్ చేయడానికి రైట్ అండర్స్టాండింగ్ కావాలి, ప్రతి మనిషిలోనూ సెల్ఫ్ బాడీ ఉన్నాయి, ప్రతి సెల్ఫ్ లోనూ పొటెన్షియల్ ఉంది. సో ఇప్పుడు దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? ద అదర్ ఈజ్ లైక్ మీ అన్న ఒక ఫీలింగ్ కలుగుతుంది కదా. ఈ ఫీలింగే రెస్పెక్ట్. ఈ ఫీలింగ్ ఏదైతే కలుగుతుందో దట్ ద అదర్ ఈజ్ లైక్ మీ అనేది,
ఇది రెస్పెక్ట్. సరే అంత బానే ఉంది. ఇప్పుడు తనకి నాకు మరి ఏంటి డిఫరెన్స్ అంటే మనం ఈ పొటెన్షియల్ ని ఎంత రియలైజ్ చేసుకున్నాం అన్న దాంట్లో డిఫరెన్స్ ఉండొచ్చు కదా. అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ రవి గారు ఈ రైట్ అండర్స్టాండింగ్ ఎక్కువ ఉండుండొచ్చు. రైట్ అండర్స్టాండింగ్ రవి గారు నాలో తక్కువ ఉండుండొచ్చు. సో నాలో తక్కువ ఉంటే రైట్ అండర్స్టాండింగ్ రవి గారిలో ఎక్కువ ఉంటే నేను చేయాల్సింది ఏంటి? వాట్ షుడ్ ఐ డూ? రవి గారిలో రైట్ అండర్స్టాండింగ్ ఎక్కువ ఉంది అనుకోండి, ఆయనకి బాగా వచ్చు, ఐ మీన్ రిలేషన్షిప్స్ లో ఫుల్ఫిల్మెంట్ కానీ, తన బాడీని హెల్దీగా ఉంచుకోవడం కానీ, తన మైండ్ లో ఉన్న డిజైర్స్ కానీ, థింకింగ్ కానీ ప్రాపర్ గా ఉండడం కానీ, సమాజంతో ఇంటరాక్షన్ కానీ, నేచర్ కానీ, హీ హాజ్ వెరీ గుడ్ అండర్స్టాండింగ్ అబౌట్ లైఫ్ అండ్ లివింగ్. అప్పుడు నేను ఏం చేయాలి? నాలో అది లేదు. ఏం చేయాలి? నేను నేర్చుకోవాలి, అంతేనా? If somebody has more understanding than me, I need to learn from them, right? If I think I have better understanding than the other, I can help them, ante I can teach or learn. ఈ రెండు కదా యాక్టివిటీస్ జరిగేది. ఇంకా డిస్రెస్పెక్ట్ కి స్పేస్ లేదు కదా. డిస్రెస్పెక్ట్ కి స్పేస్ ఎక్కడ ఉందండి? నాకు బెటర్ అండర్స్టాండింగ్ ఉంటే నేను ఎదుటి మనిషిని సహాయం చేస్తాను సామర్థ్యాన్ని పెంచుకోవడానికి. ఆ పొటెన్షియల్ ని నేను కనుక ఎక్కువ రియలైజ్ చేసుకుంటే, నాలో సెల్ఫ్ లో ఉన్న పొటెన్షియల్ ని నేను ఎక్కువ సంతోషంగా ఉండగలుగుతున్నాను. దెన్ ఐ విల్ హెల్ప్ ద అదర్స్ హౌ టు బీ హ్యాపీ అనేది. సపోజ్ అదర్స్ ఆర్ హ్యావ్ బెటర్ అండర్స్టాండింగ్ దెన్ వేరియస్ డైమెన్షన్స్, ఐ విల్ లెర్న్ ఫ్రమ్ దట్, రైట్? సో ఈ రెండే కదా ఒక రిలేషన్షిప్ లో జరగగలిగింది. నేను ఇద్దరు నేర్చుకోవాలి, లేదా నేను వేరే వాళ్ళని హెల్ప్ చేయాలి. బట్ ఇవన్నీ జరిగేటప్పుడు ఫండమెంటల్ గా నాలో ఉన్న ఫీలింగ్ ఏంటి? ద అదర్ ఈజ్ లైక్ మీ. ఈ ఫీలింగ్ ఎప్పుడైతే ఉంటుందో నాలో, దెన్ ఐ హ్యావ్ ఎ సెన్స్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ ద అదర్. ఇవి కాకుండా ఏం చేస్తాం మనము? ఎదుటి మనిషిలో ఉన్న సెల్ఫ్ ని ఇప్పుడు ఇందులో మనం నోటీస్ చేస్తే, ఇందులో బాడీ ఎక్కడైనా ఉందా అండి? ఈ వాల్యుయేషన్ లో బాడీకి ఎక్కడైనా స్పేస్ ఉందా? వాట్ డిడ్ వి ఇవాల్యుయేట్? వి ఇవాల్యుయేటెడ్ ద సెల్ఫ్ ఆఫ్ ద అదర్. ఫస్ట్ మనం గుర్తించాల్సింది. ఇంకోటి మనం గుర్తించాల్సింది ఏంటి? ఇందులో వాళ్ళ ఆస్తుల గురించి ఎక్కడైనా మనం ఇవాల్యుయేట్ చేసామా? వాళ్ళ పొజిషన్ గురించి ఎక్కడైనా ఇవాల్యుయేట్ చేసామా? పదవి గురించి ఇవాల్యుయేట్ చేసామా? స్టేటస్ గురించి, పవర్ గురించి, లేదా వాళ్ళు ఫాలో అయ్యే ఫిలాసఫీ గురించి, రిలీజియన్ గురించి, కాస్ట్ గురించి, ఇవన్నిటికీ ఎక్కడైనా ఉందా స్పేస్ రెస్పెక్ట్ లో? అట్ ద కోర్ ఆఫ్ ఇట్, నేను ఎలా అయితే హ్యాపీగా ఉండాలనుకుంటున్నానో ఎదుటి మనిషి కూడా అలా హ్యాపీగా ఉండాలి. నేనేం చేయాలో ఆ హ్యాపీనెస్ ని అచీవ్ చేయడానికి ఎదుటి మనిషి కూడా అదే చేయాలి. నాలో ఎంత పొటెన్షియల్ ఉందో ఎదుటి మనిషిలో కూడా అంత. సో the other is also like me. I can respect him with that feeling. కొంతమంది ఇంకా బెటర్ గా రియలైజ్ అయి ఉండొచ్చు. అలాంటి వాళ్ళ దగ్గర నాకు నేర్చుకోవాలనే భావం, ఒక శ్రద్ధాభావంతో వాళ్ళ దగ్గర ఎప్పుడైతే నాకు కొంచెం బెటర్ గా తెలుసు అని అనిపిస్తుందో వేరే వాళ్ళకి, నాలో ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ కలుగుతుంది. అంటే గైడ్ చేయాలన్న రెస్పాన్సిబిలిటీ కలుగుతుంది, రైట్? సో ఐ ఫీల్ లైక్ ఈదర్ గైడింగ్ ద అదర్ ఆర్ శ్రద్ధగా వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకోవాలన్న ఫీలింగ్ కలుగుతుంది కదా. సో ఈ హోల్ ఫీలింగ్ ఆఫ్ రెస్పెక్ట్ లో దేర్ ఇస్ నో స్పేస్ ఫర్ అసెట్స్. అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఎన్ని ఫిజికల్ ఫెసిలిటీస్ ఉన్న అన్నదంతా సంబంధం లేదు. వాళ్ళ వాళ్ళ కాస్ట్ తో సంబంధం లేదు, వాళ్ళ రిలీజియన్ తో సంబంధం లేదు, వాళ్ళ పొజిషన్ తో సంబంధం లేదు, వాళ్ళ పవర్ తో సంబంధం లేదు, నథింగ్. ఇవన్నిటితో దేంతోనూ సంబంధం లేదు ఈ ఫీలింగ్ ఆఫ్ రెస్పెక్ట్ అనేది. అండ్ ఈ ఇవాల్యుయేషన్ అనేది ఎవరిని ఇవాల్యుయేట్ చేసినా ప్రతి హ్యూమన్ బీయింగ్ ని ఇవే ఆన్సర్స్ వస్తాయి.
సో ఇప్పుడు మనం చూస్తే చేసేది ఏదైతే ఉందో రకరకాల డిస్క్రిమినేషన్స్ చేస్తాం. డిస్రెస్పెక్ట్ ఎలా చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ బాడీ బేసిస్ మీద ఎలా చేస్తాము? సో బాడీకి సంబంధించిన డిస్రెస్పెక్ట్ ఏంటి? కలర్. సో ఒక రంగు ఉన్న వాళ్ళని వాళ్ళతో ఒక రకంగా బిహేవ్ చేయడం, ఇంకొక రంగు ఉన్న వాళ్ళతో ఇంకొక రకంగా బిహేవ్ చేయడం చూస్తూ ఉంటాం. ఇది జరుగుతుంది కదా. అందుకే ఈ ఏంటి లైక్ ఇది అంటే రేషియల్ డిస్క్రిమినేషన్ అని, బ్లాక్స్ అని, వైట్స్ అని, కలర్డ్ పీపుల్ అని, ఏషియన్స్ అని, అట్లా రకరకాల బాడీ బేస్, కలర్ బేసిస్ మీద, ఫీచర్స్ బేసిస్ మీద, రేస్ బేసిస్ మీద డిఫరెన్షియేషన్ జరుగుతుంది. ఈ రేస్ కి చెందిన వాళ్ళు ఒక రేస్ చెందిన వాళ్ళు ఇంకొక రేస్ మీద డామినేట్ చేసే ప్రయత్నం చేయడం. ఇంకో అలానే హైట్ బేసిస్ మీద డిఫరెన్షియేట్. ఒక హైట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఒక రకమైన ఫీలింగ్, ఇంకొక హైట్ ఉన్న వాళ్ళకి ఇంకొక రకమైన. ఇంకా బాడీకి బేసిస్ ఏంటి? జెండర్. ఒక జెండర్ ఉన్న వాళ్ళకి పట్ల ఒక రకమైన ఫీలింగ్, ఇంకో జెండర్ ఉన్న వాళ్ళ పట్ల ఇంకొక రకమైన ఫీలింగ్. రైట్. అంటే వాళ్ళని రైట్ గా ఇవాల్యుయేట్ చేయనందుకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ మూవ్మెంట్స్ కానీ, ఫెమినిస్ట్ మూవ్మెంట్స్ అని, లేదా ఇప్పుడు రేస్ కి తీసుకుంటే బ్లాక్ లైఫ్ మ్యాటర్స్ అని, లేదా మెక్సికన్స్ ఆర్ ఇంకా ఏదో ఈ రేస్ వాళ్ళు ఆ రేస్, రకరకాల మూవ్మెంట్స్ జరుగుతున్నాయి కదా. ఎందుకు? ఇవన్నీ డిస్రెస్పెక్ట్ వల్ల, ఒక శరీరం బేసిస్ మీద రెస్పెక్ట్ ని ఇవ్వడం వల్ల, ఆర్ ఇచ్చే ప్రయత్నం చేయడం వల్ల. రైట్. అలానే బాడీకి సంబంధించి ఇవన్నీ. దాని తర్వాత ఫిజికల్ ఫెసిలిటీస్ బేసిస్ మీద రెస్పెక్ట్. ఇది ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అసెట్స్. ఎక్కువ పెద్ద పెద్ద బంగ్లా ఉన్న వాళ్ళకి ఒక రకంగా ట్రీట్మెంట్, ఇంకొక లేని వాళ్ళకి ఇంకొక రకంగా ట్రీట్మెంట్. పోస్ట్. సో పదవిలో ఉంటే ఒక రకంగా ట్రీట్మెంట్, పదవిలో లేకపోతే ఇంకొక రకంగా ట్రీట్మెంట్. సో వాళ్ళకి కూడా తెలుసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాము, జస్ట్ బికాస్ వాళ్ళు ఆ పొజిషన్ లో ఉన్నారని మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాము అనుకోండి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారా? మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారా? వాళ్ళకి తెలుసు కదా, రేపు ఈ పదవి నా దగ్గర లేనప్పుడు వీళ్ళు నాకు ఈ రెస్పెక్ట్ ఇవ్వరు అని తెలుసు. సో సెక్యూర్ గా ఫీల్ అవుతారా? కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారా? అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారా? అలానే పవర్ కానీ, ఇంకా వేరియస్ ఫిజికల్ ఫెసిలిటీస్ కి సంబంధించిన వాటి మీద. దెన్ ఇజమ్స్ అంటే బిలీఫ్ సిస్టమ్స్ కి బేసిస్ మీద రెస్పెక్ట్. అంటే ఏ రిలీజియన్, ఏ ఇజం అంటే క్యాపిటలిజమా, కమ్యూనిజమా, సోషలిజమా, ఏ ఫిలాసఫీ ఫాలో అవుతున్నారు, ఎలాంటి నమ్మకాలు ఉన్నాయి, రిలీజియన్ బేసిస్ మీద రెస్పెక్ట్ ఇవ్వడము, కాస్ట్ బేసిస్ మీద రెస్పెక్ట్ ఇవ్వడము. సో ఇవన్నిటి బేసిస్ మీద రెస్పెక్ట్ ఇవ్వడం. సో ఇదంతా రెస్పెక్టా, డిస్రెస్పెక్టా? ఇవన్నిటి బేసిస్ మీద ఎప్పుడైతే మనలో ఫీలింగ్స్ ఉన్నాయో, ఇప్పుడు మీరు సపోజ్ ఒక మంచి కాస్ట్లీ బట్టలు వేసుకుని వెళ్ళారు ఒక గవర్నమెంట్ ఆఫీస్ కో లేదా ఏదో ఆఫీస్ కి, మీకు పని జరిగింది. అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారా? అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారా? జస్ట్ మీరు ఆ బట్టలు వేసుకుని వెళ్ళారు, అలా కొంచెం ఏంటంటే ఒక పవర్ఫుల్ మనిషిలాగా కనిపించారు కాబట్టి మీకు పని జరిగింది అనుకోండి, మీకు కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారా? అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారా? ఆర్ మీరు వెళ్ళిన కారు చూసి పని జరిగింది, అప్పుడు మీరు కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారా? అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారా? అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. ఎందుకంటే రేపు ఆ కార్ లేనప్పుడు, లేదా అలా డ్రెస్ అప్ అవ్వలేనప్పుడు మనకి పని జరగదు అనుకోండి, then we feel uncomfortable, right? Yeah. So we understand the reason ఎందుకు మనకి పని అయింది అనేది తెలుస్తుంది. అండ్ అది మెయింటైన్ చేసే పనిలో పడి విల్ బికమ్ అన్కంఫర్టబుల్. సో ఎవరైనా మన దగ్గరికి ఇప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్ళారు, మీరు కనిపించే రూపం బట్టో, మీరు వేసుకున్న బట్టలు బట్టో వచ్చి మిమ్మల్ని పలకరిస్తే మీరు కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారా? అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారా?
సో ఈ బేసిస్ ఏదైతే ఉందో లైక్ బాడీకి బేసిస్ మీద కానీ, ఫిజికల్ ఫెసిలిటీస్ బేసిస్ మీద కానీ, బిలీఫ్స్ బేసిస్ మీద కానీ ఎప్పుడైతే మనల్ని ట్రీట్ చేస్తున్నారో ఎదుటి మనిషి, మనం ఎలా అయితే అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతామో అలానే ఎదుటి మనిషిని మనం ట్రీట్ చేసినప్పుడు కూడా వాళ్ళు కూడా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. సో ఇట్స్ యాక్చువల్లీ డిస్క్రిమినేషన్. ఇది రెస్పెక్ట్ కాదు, డిస్రెస్పెక్ట్. అది వీటి బేసిస్ మీద మన రిలేషన్షిప్స్ ఎప్పుడైతే ఉంటాయో, మన బిహేవియర్ వీటి బేసిస్ మీద ఉంది అంటే అది ఎదుటి మనిషిని డిస్క్రిమినేట్ చేస్తున్నట్టు. ఇట్స్ నాట్ రైట్ ఇవాల్యుయేషన్, ఇట్ ఈస్ రాంగ్ ఇవాల్యుయేషన్. సో ఒక పక్క రైట్ ఇవాల్యుయేషన్ చేస్తే రెస్పెక్ట్ ఇస్తున్నట్టు. సో రాంగ్ ఇవాల్యుయేషన్ అంటే ఓవర్ ఇవాల్యుయేట్ చేయొచ్చు, అంటే ఓవర్ గా పొగడ్డము, అండర్ ఇవాల్యుయేట్ చేయొచ్చు, ఎందుకు పనికిరావు అనడము, అదర్వైజ్ ఇవాల్యుయేషన్. అసలు మనిషిని మనిషిలాగానే ఇవాల్యుయేట్ చేయకుండా నువ్వు గాడిదవి, నువ్వు దున్నపోతువి అంటే ఇది అదర్వైజ్ ఇవాల్యుయేషన్. ఇవన్నీ డిస్రెస్పెక్ట్స్. అండర్ ఇవాల్యుయేషన్ ఏమో నువ్వు ఎందుకు పనికిరావు అసలు, సో ఇది అండర్ ఇవాల్యుయేషన్ అవుతుంది. ఓవర్ ఇవాల్యుయేషన్ ఏమో ఏదన్నా చిన్నది చేయగానే అబ్బా అసలు మీ అంతటి వాళ్ళు లేరండి అనుకుంటూ వచ్చారు అనుకోండి, అది ఓవర్ ఇవాల్యుయేషన్. అది కూడా మనం అన్కంఫర్టబుల్ గానే ఫీల్ అవుతాం. మనకు తెలుసు కొంచెం ఐ మీన్ అప్రిషియేషన్ ఏంటి, ఓవర్ ఇవాల్యుయేషన్ ఏంటి అన్నదానికి రెండింటికి మనకి డిఫరెన్స్ తెలుస్తుంది ఎప్పుడైతే when the other is doing that. సో రైట్ ఇవాల్యుయేషన్ చేసినప్పుడు మనం ఎదుటి మనిషికి రెస్పెక్ట్ ఇస్తాం. ద ఫీలింగ్ దట్ వీ హ్యావ్ when we do right evaluation is a sense of respect. When we do anything else, అంటే బాడీ బేసిస్ మీద, కలర్ బేసిస్ మీద, మనకు తెలుసు కదా లైక్ ఈవెన్ మ్యారేజెస్ లో స్కిన్ కలర్ మ్యాటర్ అవుతుంది, రైట్? అండ్ అదే థింగ్ మళ్ళీ వేరే ప్లేసెస్ లో డిఫరెంట్ గా ఉంటుంది. ఒక ప్లేస్ లోకి వెళ్తే డార్క్ స్కిన్ ఉంటే గ్రేట్, ఇంకొక ప్లేస్ లోకి వెళ్తే వైట్ స్కిన్ ఉంటే గ్రేట్. యూనివర్సాలిటీ అనేది ఏం లేదు అందులో. రేస్, ఒక ప్రపంచ యుద్ధమే జరిగింది రేస్ మీద. ఒక రేస్ ని ఎలిమినేట్ చేసేస్తే ఒక రేస్ వాళ్ళు గొప్ప వాళ్ళు, సో వాళ్ళే ప్రపంచం నిండా ఆ జాతికి చెందిన వాళ్ళే, ఆ రేస్ కి చెందిన వాళ్ళే ఉంటే చాలా ప్రపంచం ఇంకా చాలా బెటర్ గా ఉంటుంది అని ఒక రేస్ ని ఎలిమినేట్ చేసే ప్రయత్నం జరిగింది. అదే ప్రపంచ యుద్ధం, రైట్? జెండర్ బేసిస్ మీద మనకి క్లియర్ గా తెలుస్తుంది. మళ్ళీ ఏజ్ బేసిస్ మీద, సో ఏజ్ బట్టి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది చాలా కామన్ గా జరుగుతుంటుంది, రైట్? అండ్ ఏజ్ తక్కువ ఉన్నా సరే వాళ్ళు కోరుకునేది రెస్పెక్టే. నోబడి జస్ట్ బికాజ్ ఏజ్ తక్కువ ఉంది కాబట్టి వాళ్ళని డామినేట్ చేయడానికి ప్రయత్నం చేసినా లేదా డిస్రెస్పెక్ట్ చేయడానికి చేసినా అది యాక్సెప్టబుల్ కాదు ద అదర్ పర్సన్. రైట్ ఇవాల్యుయేషన్ యాక్సెప్టబుల్ ఏ మనిషికైనా సరే, ఏజ్ తక్కువైనా ఏజ్ ఎక్కువైనా సరే రైట్ ఇవాల్యుయేషన్ ఈజ్ వాట్ ఈస్ యాక్సెప్టబుల్ టు ఎనీబడి. ఎనీథింగ్ అపార్ట్ ఫ్రమ్ రైట్ ఇవాల్యుయేషన్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ టు అస్. జస్ట్ లైక్ మనకి యాక్సెప్టబుల్ కాదు, మనం ఎవరికన్నా జస్ట్ యంగ్ గా ఉన్నాం కాబట్టి మన మీద దురుసుగా ప్రవర్తిస్తే మనకి యాక్సెప్టబుల్ గా ఫీల్ అవ్వం. ఒక సెన్స్ ఆఫ్ గౌరవంతోనే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అందరు బిహేవ్ చేయాలని. సో అలానే ఫిజికల్ ఫెసిలిటీస్. సో నా దగ్గర ఎంత డబ్బు ఉందనో లేదా ఏం ఆస్తులు ఉన్నాయనో, ఎంత నా ఇల్లు చూసో, నా బిల్డింగ్ చూసో, లేదా నా పదవి చూసో నాతో బిహేవ్ చేస్తే వి ఫీల్ అన్కంఫర్టబుల్. అలానే మనం వేరే వాళ్ళకి వాటి బేసిస్ మీదే మనం రిలేట్ అవుతున్నప్పుడు, మనం బిహేవ్ చేస్తున్నప్పుడు అదర్ విల్ ఆల్సో. అలానే బిలీఫ్ సిస్టమ్స్. జస్ట్ బికాస్ నా కాస్ట్ వాళ్ళు అని నేను చాలా ఎక్కువగా రిలేట్ అయిపోయి అలానే వేరే వాళ్ళందరూ మంచి వాళ్ళు కాదు అనుకోవడం, ఇదంతా బేసిక్ గా డిస్క్రిమినేషన్. బికాస్ ఎందుకు మనం ఆ సెల్ఫ్ ని చూడట్లేదు. ఎదుటి మనిషిని రైట్ గా ఇవాల్యుయేట్ చేయాలంటే ఆ మనిషి యొక్క సెల్ఫ్ ని చూడాలి. ఆ సెల్ఫ్ ని చూస్తే మనకు అర్థమవుతుంది మనలాగే ఆ సెల్ఫ్ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది, మనలాగే ఆ సెల్ఫ్ కి కూడా రైట్ అండర్స్టాండింగ్ కావాలి, మనలాగానే ఆ సెల్ఫ్ లో కూడా పొటెన్షియల్, సామర్థ్యంలో వేరుగా ఉండొచ్చు. సామర్థ్యం డిఫరెంట్ గా ఉన్నప్పుడు మనం ఇద్దరు శ్రద్ధాభావంతో నేర్చుకోవాలని కోరుకుంటుంది, లేదా మనకి వాళ్ళని గైడ్ చేయాలనే ఫీలింగ్. బట్ ఓవరాల్ గా ఫండమెంటల్ ఫీలింగ్ అదర్ ఈజ్ లైక్, ఆ ఫీలింగ్ రెస్పెక్ట్. సో మనము ఈ ట్రస్ట్, రెస్పెక్ట్, ఈ రెండు ఫండమెంటల్ ఫీలింగ్స్ అండి. అంటే ఫండమెంటల్ గా మనం ఒక మనిషితో ఎలా రిలేట్ అవుతాం, మన రిలేషన్షిప్ ఏంటి అనేది ఈ రెండింటి బేసిస్ మీద ఉంటుంది. ఎదుటి మనిషి నా సంతోషం కోరుకుంటున్నారు అనేది ఫస్ట్ ఇది. ఆ తర్వాత ఎదుటి మనిషి కూడా నాలాగానే
అనేది సెకండ్. ఫస్ట్‌ది ట్రస్ట్. ఎదుటి మనిషి నా సంతోషం కోరుకుంటున్నారు అనేది అష్యూరెన్స్ ఏదైతే ఉందో అది ట్రస్ట్ అవుతుంది. అండ్ అది ఎదుటి మనిషిలో నాలో ఎంత పొటెన్షియల్ ఉందో ఎదుటి మనిషిలోనూ అంత పొటెన్షియల్ ఉందనేది చూడగలగడం రెస్పెక్ట్ అవుతుంది. ఒక 5 మినిట్స్ ఉందండి. ఏమైనా క్వెషన్స్ ఉంటే 1, 2 క్వెషన్స్ తీసుకోవచ్చు. నమస్తే సార్. సో నమస్తే అండి. చెప్పండి. మనం ఇప్పుడు ఎవరికైనా అడగకుండా షేర్ చేస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే బుర్ర తినేస్తున్నారు బాబోయ్ అనుకుంటారు కదా. ఏమనుకుంటారండి? సారీ. బుర్ర తినేస్తున్నారు బాబోయ్ అని అనుకుంటారు కదా వాళ్ళు. అడగకుండానే షేర్ చేస్తే. అంటే మనం ఏదైనా చెప్పిన ఒక ఇన్ఫర్మేషన్ ఓకే. ఓకే. ఇలాంటి భావన నుంచి బయటపడాలంటే ఏం చేయాలి సార్? మనం చెప్పాలా? చెప్పకూడదా? అంటే షేర్ చేయొచ్చా? షేర్ చేయకూడదా? మనకు తెలిసింది అక్కడ తప్పు జరుగుతుందంటే మనం ఒకసారి అలా అడగకపోయినా మనం ముందుకెళ్ళి చెప్తాం కదా. బుర్ర తినేస్తారని ఇలా అనుకుంటారు కదా. అది మనకి డిస్కరేజ్ చేసినట్టు ఉంటది. దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి సార్? సో అంటే ఆలోచించండి. అది మనం వెళ్ళి నాకు చాలా ఎక్కువ తెలుసు, నీకేమీ తెలియదు అన్న భావంతో మనం వెళ్ళి చెప్తున్నామా? అలాంటప్పుడు వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారా? లేదా నాలో ఒక రైట్ ఫీలింగ్ ఉంది, ఐ మీన్ నేను కొన్ని నేర్చుకోవాలి, నువ్వు కొన్ని నేర్చుకోవాలి, నేను ఒకటే, కానీ ఈ విషయంలో నువ్వు దీని గురించి ఆలోచించు, కొంచెం ఇలా జరుగుతుంది అన్న భావంతో మనం ప్రెజెంట్ అవుతున్నామా వాళ్ళతోటి? అలా జరిగినప్పుడు కూడా వాళ్ళు మనల్ని అలానే చూస్తున్నారా అనేది అది మీరే చూడగలుగుతారు. ఎందుకంటే మీ ఫీలింగ్ అనేది జస్ట్ మీకే తెలుస్తుంది కేవలం. రైట్? అలానే ఎదుటి మనిషికి కూడా వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది మనం జస్ట్ గెస్ చేయగలుగుతాము. బట్ వాళ్ళ ఫీలింగ్ ఏంటనేది వాళ్ళకే తెలుస్తుంది. కానీ మనం ఏ ఉద్దేశంతో మనం ఏ ఫీలింగ్ తో వెళ్తున్నాం అనేది మాత్రం మనకు క్లారిటీగా తెలుస్తుంది. సో మనం చెక్ చేసుకోవచ్చు. నేను ఓకే, నాకు చాలా తెలుసు, నీకేం తెలియదు, నేను చెప్తాను, నువ్వు విను అన్న భావనతో గనక మనం వెళ్తున్నాము అంటే మరి అది రెస్పెక్టా లేదా అది డిస్రెస్పెక్టా అనేది ఒకసారి చూడండి. అదే లేదు మన ఇద్దరం ఒకటే, లైక్ నాకు ఇది కరెక్ట్ అనిపిస్తుంది, ఒకసారి దీని గురించి ఆలోచించు అనే భావనతో ప్రెజెంట్ చేసినప్పుడు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది కూడా మనం చూడొచ్చు. సో ఏది రెస్పెక్ట్, ఏది డిస్రెస్పెక్ట్ అనేది ఇప్పుడు మనం క్లియర్ గా చూడగలుగుతాం కదా. సో ద అదర్ ఈజ్ లైక్ మీ అన్న భావనతో వెళ్ళడం, అది రెస్పెక్ట్ అనేది మీ ముందొచ్చిన ప్రస్తావన. అలా వెళ్ళినా కూడా జరుగుతుందా, కంటిన్యూస్ గా జరుగుతుందా, అప్పుడప్పుడే జరుగుతుందా, లేదా కొన్ని రోజుల తర్వాత మారుతుందా? సో అది మన రిలేషన్షిప్స్ లో ఈ ఫీలింగ్ తో మనం ప్రెజెంట్ అయినప్పుడు మనం ఇవాల్యుయేట్ చేసుకోగలుగుతాం ఎలా చేస్తే ఎలా బాగుంటుంది. సో మనం ప్రపోజల్ ఏంటి అంటే రెస్పెక్ట్ ఈజ్ యాక్సెప్టబుల్ టు ద అదర్, డిస్రెస్పెక్ట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ టు ద అదర్. సో మనం ఎదుటి మనిషిని రెస్పెక్ట్ చేస్తే అది యాక్సెప్టబుల్. అలా ఎలా అయితే మనకి రెస్పెక్ట్ కావాలి కదా, అలానే ఎదుటి మనిషికి కూడా రెస్పెక్ట్ కావాలి. సో మనం అది ఇస్తున్నామా లేదా ఈ ఇంటరాక్షన్ అనేది మనం చూసుకోవచ్చు. ఇంకెవరైనా ఉన్నారండి? ఎనీ క్వశ్చన్? 1 క్వశ్చన్ తీసుకో. ఈవినింగ్ ఎలాగో సెషన్ లో మీ అందరూ అంటే చాలా డీటెయిల్ గా చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు దీని గురించి. హలో సార్. చెప్పండి. కాంపిటెన్సీ ఉద్దేశం అవతల వాళ్ళు మనము వాళ్ళకు కూడా మంచి ఉద్దేశమే ఉంటదని మనల్ని అనుకోమని మీరు అన్నారు. అనుకుంటే అనుకోవాలి అని. అదే ట్రస్ట్ గురించి చెప్పారు. సో వాళ్ళకి కాంపిటెన్సీ లేదని మనకు తెలుస్తుంది కాబట్టి మనం వాళ్ళకి మనమే ఇనిషియేట్ తీసుకుని మనం ఏదైనా చేస్తాం. అంటే మనం ట్రస్ట్ బిల్డ్ చేసుకునే. అయితే వాళ్ళ దగ్గర నుంచి ఉద్దేశం కూడా బ్యాడ్ ఇంటెన్షనే ఉందని మనకు ఒక్కోసారి తెలిసిపోతుంటది. అంటే వేరే వాళ్ళ ద్వారా, అంటే ప్రొఫెషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ అట్లా కానీ, అంటే ఊరికే చెప్తున్నా మీకు ఎగ్జాంపుల్. మనం ట్రస్ట్ చేస్తుంటాము, మనం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో పాజిటివ్ గానే ఆల్వేస్ ట్రస్ట్ చేస్తుంటాం. కానీ వాళ్ళకి కాంపిటెన్సీ అని కాదు, మెచ్యూరిటీ లెవెల్ అని అనుకోవచ్చు. సో ఉద్దేశం వాళ్ళ ఉద్దేశం ఎప్పుడు ఇంకా అంతే ఉంటది. ఇంకా ఎప్పుడు కూడా నెగటివ్ ఇంటెన్షనే ఉంటది. అప్పుడు ఎట్లా
అప్పుడు ఎలాగా మనం ఓకే ప్రొఫెషనల్ లెవెల్లో కొన్ని సిచ్యువేషన్స్ లో ఏమవుతుందంటే ఒక్కోసారి మనకే కొన్ని హాని చేయడం కానీ అట్లాంటివి అట్లా అంటే అలాగా అలా ఉంటే అప్పుడు ఎలాగా అలాంటి వ్యక్తులతో ఎట్లా చేయొచ్చు? యా సో మంచి క్వశ్చన్ అండి. చాలా మందికి క్వశ్చన్ ఉంటుంది. మీరు అందరి ఉద్దేశం మంచిదే అంటున్నారు, కానీ కొంతమంది నెగిటివ్ గా ఆలోచించి నెగిటివ్ గా ప్లాన్ చేసి నెగిటివ్ గా బిహేవ్ చేస్తుంటారు కదా, వాళ్ళ ఉద్దేశం కూడా మీరు కరెక్టే అంటే మంచిదే ఉంటుంది అంటున్నారా అని అడుగుతున్నారు. సో వాళ్ళ ఉద్దేశం మంచిదని మీరు అంటున్నారు, అంటే అందరికి మంచి ఉద్దేశం మనకు మంచిగా ఉండాలని అలా అలా లేరని నేను అంటే అలాంటి వాళ్ళు ఉన్నారు. అంటే అవతల వాళ్ళు ఎప్పుడు మన మంచి కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు, అలాంటి వ్యక్తులు ఉన్నారు. ఇంకా కొంతమంది ఓన్లీ సెల్ఫిష్ ఉంటది, అంటే సెల్ఫ్ ఓరియంటెడ్ ఉంటది. వాళ్ళకి ఏంటంటే అవతల వాళ్ళు ఏమైనా పర్లేదు, వాళ్ళకు వేరే వాళ్ళ గురించి అంత కన్సర్న్ అంత ఉండదు. అంత నేను అబ్జర్వేషన్ కొంతమంది, ఎక్కువ మంది మీరు చెప్పింది పాయింట్ కరెక్టే అవుతుంది. సో ఇప్పుడు ఇలాంటి వాళ్ళు కొంతమంది ఒక్కోసారి మనకి కొన్ని కొంచెం హాని జరుగుతుంటది. అప్పుడు ఒక్కోసారి మనం పాజిటివ్ గానే వెళ్తుంటాం, అయినా కానీ కొంచెం అట్లా జరుగుతుంది. అర్థమైంది. మీరు చెప్పింది అర్థమైందండి. అయితే రివర్స్ లో నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు వాళ్ళు సరిగ్గా ఆలోచించలేకపోతున్నారండి, వాళ్ళు ప్రాపర్ గా ఆలోచించట్లేదు, సెల్ఫ్ సెంటర్డ్ గా ఆలోచిస్తున్నారు, పక్క మనిషి గురించి ఆలోచించలేకపోతున్నారు. అది వాళ్ళ ఆలోచనల్లో ఉంది, వాళ్ళ కోరికల్లో ఉంది, వాళ్ళ బిహేవియర్ లో ఉంది. ఇదంతా మనకు కనిపిస్తుంది. ఇది వాళ్ళలో సామర్థ్య లోపమా, ఉద్దేశ లోపమా? ఇప్పుడు వాళ్ళలో సరైన ఆలోచనలు లేవండి, సరిగ్గా వాళ్ళ మెచ్యూరిటీ బిల్డప్ అవ్వలేదు ఫర్ వాట్ ఎవర్ రీజన్. వాళ్ళ అప్బ్రింగింగ్ అవ్వచ్చు, వాళ్ళ ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వాళ్ళు ఫేస్ చేసిన అది సామర్థ్య లోపం అవుతుంది కదా. సో సామర్థ్య లోపం అవుతుంది కదా. సో వాళ్ళు ఫర్ వాట్ ఎవర్ రీజన్ దే ఆర్ లైక్ దాట్. కానీ దాని బయట బిహేవియర్, ఆలోచనలు ఇవన్నిటికీ మించి లోపల ఇంకా ప్రతి మనిషిలోనూ ఒక బీజం ఉంది. అంటే ప్రతి మనిషిలో ఇంకా కోర్లోకి వెళ్తే ఉద్దేశం కరెక్ట్ గా ఉంటుంది. దాన్ని చూద్దాం మనము. అది చూసినప్పుడు మనకి ఫస్ట్ రిలీఫ్ వస్తుంది. ఎదుటి మనిషి కావాలని చేస్తున్నాడు అన్న దాని నుంచి బయటకు మనకు రిలీఫ్ వస్తుంది. ఆ తర్వాత ఆ సామర్థ్య లోపాన్ని ఎలా ఫిల్ చేయాలో, ఫిక్స్ చేయాలో అనేది మనం ఆలోచించవచ్చు అనేది ముందు ఉంచిన ప్రస్తావన. మనం రిలీఫ్ ఫీల్ అవ్వాలంటే ముందు ఏంటంటే మంచి ఉద్దేశం ఉందనుకుని కొంచెం అట్లా అనుకుంటే బెటర్ ఏమో. అది అనుకోవడం కాదు, అది బలవంతంగా అనుకోమని నేను చెప్పట్లేదు. అది మీరు అబ్జర్వ్ చేయండి, అది ఉందా ప్రతి మనిషిలోనూ ఆ ఉద్దేశం అనేది నిజంగానే ఉందా లేదా. నేను బలవంతంగా మీరు అది లేకపోయినా మీరు అలా అనుకోండి అని అనట్లేదు. అంటే అలాగా సార్, నేను ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నా, చెప్పకూడదు. కొంతమంది ఎలా ఉంటారంటే ఇప్పుడు అవతల వాళ్ళని కూడా మంచి కోరుకునే వాళ్ళు అంటే ఇప్పుడు ఏంటంటే కొంతమంది డివైడ్ అయి ఉంటారు అనమాట. మా మతం వాళ్ళు, మా వాళ్ళు, వీళ్ళు కొంచెం వీళ్ళే బాగుండు అంటే ఊరికి ఎగ్జాంపుల్ చెప్పా, మీకు ఒక హింట్ ఇచ్చా అట్లా. అవునవును, నాకు అర్థమైందండి. వాట్ ఎవర్ లైక్ రకరకాల ఫార్మ్స్ లో ఉంటుంది. ఇప్పుడు లాక్ ఆఫ్ రైట్ కొంతమంది ఎలా ఉంటారంటే మా ఊరు వాళ్ళు, వీళ్ళు మా ఊరు వాళ్ళే, వీళ్ళు మా ఏరియా అని అట్లా, అంటే అలాగనమాట. అంటే వేరే వాళ్ళు ఎంత మంచి చేసినా గానీ అది పాజిటివ్ గా ఇంకా వాళ్ళకి మారదు అనమాట. ఇంకా అంటే అన్ఫార్చునేట్లీ కరెక్ట్, మీరు చెప్పింది నాకు అర్థమైంది. కాకపోతే ఏంటి అది అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ లాక్ ఆఫ్ రైట్ అండర్స్టాండింగ్. అంటే అది సామర్థ్య లోపం. లాక్ ఆఫ్ రైట్ అండర్స్టాండింగ్ అనేది సామర్థ్య లోపం. నాలోనూ కొన్ని విషయాల్లో సామర్థ్య లోపం ఉంది, అలానే వాళ్ళలో కొన్ని విషయాల్లో సామర్థ్య లోపం ఉంది. వాళ్ళలో ఎక్కువ విషయాల్లో సామర్థ్య లోపం ఉండుండొచ్చు, నేను కాదని నేను అనట్లేదు, రైట్. బట్ వాటికి సామర్థ్యాన్ని కాకుండా ప్రతి మనిషిలో ఉద్దేశం అనే ఒక ఆస్పెక్ట్ ఉంటుంది. ఈవెన్ అలా ఆలోచించే వాళ్ళలో కూడా ఉద్దేశం అనేది ఇంకా డీప్ థింగ్. ప్రతి మనిషిలో, ప్రతి సెల్ఫ్ లో అది ఉంటుంది, ఇన్నేట్ నేచర్ అనేది. ఎలా అయితే వాళ్ళు అందరు సంతోషం మనం కోరుకుంటున్నామో, మనం అందరు సంతోషం కోరుకుంటున్నారు, ఈవెన్ వాళ్ళు కూడా వాళ్ళు అలా చేస్తేనే సంతోషంగా ఉంటారని వాళ్ళు అనుకుంటున్నారు. సో అందుకని అలా చేస్తున్నారు, రైట్. సో అది చూద్దాము. అది చూసినప్పుడు మనం వీ కెన్ రిలేట్ టు ద అదర్ బేస్డ్ ఆన్ ద ఇంటెన్షన్. అది చూసినప్పుడు వాళ్ళలో సామర్థ్య లోపం ఉంది, ఓకే ఫైన్, దాన్ని గుర్తించవచ్చు, దాన్ని అడ్రస్ చేసే ప్రయత్నం చేయొచ్చు. బట్ ఎప్పుడైతే ఉద్దేశాన్ని డౌట్ చేస్తామో దెన్ ఇమీడియట్ గా మనలో నెగటివిటీ స్టార్ట్ అవుతుంది. మనలో కోపము, రకరకాల నెగటివ్ ఎమోషన్స్, ఇన్సెక్యూరిటీ, జెలసీ, ఇవన్నీ మనలో కనిపిస్తాయి.
సో చాలా మంది మీరు ఫీలింగ్స్ అడిగినప్పుడు చాలా నెగటివ్ ఫీలింగ్స్ కూడా మెన్షన్ చేశారు, లైక్ యూనో యాంగర్ అని, జెలసీ అని, సెల్ఫిష్నెస్ అని, ఇట్లాంటివన్నీ. సో ల్యాక్ ఆఫ్ ఫీలింగ్సే ఈ నెగటివ్ ఫీలింగ్స్ అన్ని. నెగటివ్ ఫీలింగ్స్ అనేవి సెపరేట్ గా అంటే మనం పేరు పెడతాం వాటికి. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రస్ట్ లేనప్పుడు మనలో రకరకాల ఫీలింగ్స్ కలుగుతాయి. అందులో ఒకటి కోపం. యాంగర్ ఈజ్ ల్యాక్ ఆఫ్ ట్రస్ట్. వాళ్ళలో కూడా 4 లెవెల్లో అంటే ఇంకో లేయర్ లెవెల్లో మంచి ఉద్దేశం ఉంటుంది అని మీరు చెప్పడం, అంతే కదా మీరు చెప్పడం? కరెక్ట్. అది మీ ముందుంచిన ప్రస్తావన. సో అది మీరు మీరు వెళ్ళి అబ్జర్వ్ చేయండి. నేను చెప్పాను కాబట్టి అది నిజం అయిపోదు కదా. అది రియాలిటీలో, ఎగ్జిస్టెన్స్ లో అలా ఉందా? ప్రతి మనిషిలోనూ సెల్ఫ్ లో కోర్ గా ఉద్దేశం అనేది కరెక్ట్ ఉంటుందా? అంటే వాళ్ళు కూడా ఎలా అయితే నేను సంతోషం కోరుకుంటున్నానో వాళ్ళు కూడా కోరుకుంటారు అనేది మీ ముందుంచిన ప్రస్తావన. ఇది డే టు డే లైఫ్ లో మీరు అబ్జర్వ్ చేసి చూడండి, ఎలా అబ్జర్వ్ చేయొచ్చు ఏంటనేది. మరి ఇవన్నీ లైక్ ఈవినింగ్ సెషన్, ఇప్పుడు మీకు టైం అయింది కాబట్టి విల్ డిస్కస్ మోర్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా రేపు టేకప్ చేద్దాము. సో ఇవాళ మనం రిలేషన్షిప్స్ ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసామండి. అందులో 2 ఫండమెంటల్ ఫీలింగ్స్, ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్ అనేది మీ ముందు డిఫైన్ చేసాము. సో ఎదుటి మనిషి నా సంతోషం కోరుకుంటారు అని ఎప్పుడైతే నాలో ఒక అష్యూరెన్స్ ఉంటుందో అది ట్రస్ట్. ఎదుటి మనిషి కూడా నాలాంటి మనిషే అనేది గుర్తించినప్పుడు కలిగే ఫీలింగ్ రెస్పెక్ట్. సో వీటి మీద బిల్డ్ అవుతాయి మిగతా ఫీలింగ్స్ కూడా ఉన్నాయి. సో రేపు క్విక్ గా ఒకసారి అవి కూడా చూద్దాము. మీరు ఈవినింగ్ రారేమో కదా సార్? మీరు రేపు మార్నింగ్ వస్తారా? నేను రేపు మార్నింగ్ సెషన్ నేనండి. ఈవినింగ్ సెషన్ మా ఫ్రెండ్స్, కొలీగ్స్ ఉన్నారు, సో వాళ్ళు తీసుకుంటారు. సో మీ క్వశ్చన్స్ అన్ని అందులో ప్రెజెంట్ చేయండి. రేపైనా చెప్పండి సార్. ఒకటి అడుగుతారు, రేపైనా చెప్పండి. రెస్పెక్ట్, ఇప్పుడు రెస్పెక్ట్ అనేది ఇంకో పాయింట్ ఉంది. అంటే కొంతమంది ఎట్లంటే ఇప్పుడు మనం మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంటుంది అనమాట. అంటే మీరు రెస్పెక్ట్ ఇస్తే నేను రెస్పెక్ట్ ఇస్తాను అనేది. అట్లా కొంతమంది ఎట్లా ఉంటారంటే మన దగ్గర నుంచి కొంచెం ఎక్కువ డోస్ కావాలి, ఎక్కువ రెస్పెక్ట్ కావాలి, వాళ్ళు మనకు కొంచెం తక్కువనే ఇస్తారు అనమాట. అట్లా అడగండి, ఈవినింగ్ అడగండి క్వశ్చన్, తప్పేం లేదు. లైక్ నాకన్నా బాగా చెప్పే వాళ్ళు ఉంటారు, సో ప్రాబ్లం ఏం లేదు. సో ఈవినింగ్ అడగండి సెషన్ లో, Q&A సెషన్ లో మీ క్వశ్చన్ అడగండి, యూ విల్ గెట్ ద ఆన్సర్. ఓకే, ఒకవేళ సాటిస్ఫాక్టరీగా లేకపోతే దెన్ విల్ టేక్ అప్ టుమారో. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి ఫర్ జాయినింగ్ ది సెషన్. సీ యూ ఆల్ ఇన్ ద ఈవినింగ్ సెషన్, Q&A సెషన్ లో కలుద్దాం. ఈవినింగ్ 7 o'clock కల్లా జాయిన్ అయిపోండి. సో ఎందుకంటే 1 hour కాబట్టి ఫాస్ట్ గా ఇన్ టైమ్ లో ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ట్రై టు బి ఇన్ టైమ్ అండి. థ్యాంక్ యూ.